నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. దక్షిణ గోగ్రహణం జరిగినటువంటి సమయంలో విరాట మహారాజు గారు తన గోవుల్ని మరల్చి వెనక్కి తీసుకురావడంలో కానీ, తాను బందీకృతుడైనప్పుడు మళ్ళీ విడుదల పొందడంలో కానీ పాండవులు మారువేషాలలోనే ఉపకారం చేశారు. అయితే పేడివాడిగా నటిస్తున్నటువంటి ఆ బృహన్నల లేదా పేడితనాన్ని పొంది బృహన్నలగా ఆ లోపల ఉన్నటువంటి అంతఃపుర కాంతలకి నృత్య శిక్షణ ఇస్తున్నటువంటి ఒక్క అర్జునుడు వినా మిగిలినటువంటి పాండవులు ధర్మరాజు గారిని ఆ సుశర్మతో విరాట మహారాజు గారికి జరిగిన యుద్ధంలో అనుగమించి కృతకృత్యుణ్ణి చేశారు. కాబట్టి విరాట మహారాజు గారు గెలవగలిగాడు. తీరా తిరిగి వచ్చిన తరువాత మళ్ళీ ఉత్తర గోగ్రహణం జరిగింది అని తెలుసుకుని, ఆ ఉత్తర గోగ్రహణంలో గోవుల్ని కాపాడడం కోసం ఉత్తర కుమారుడు వెళ్ళాడు అన్న విషయాన్ని తెలుసుకుని ఆయన చాలా భీతి పొందాడు. కానీ అర్జునుడు గెలిచి వెనక్కి వచ్చాడు. ఆ గెలిచి వెనక్కి రావడంలో ఆయన మారువేషంలో యుద్ధం చెయ్యలేదు. తన యథాస్వరూపంతో అర్జునుడుగానే యుద్ధం చేశాడు. అర్జునుడుగానే యుద్ధం చేసి గెలుపుని పొందినటువంటి అర్జునుడు తిరిగి వచ్చేటప్పుడు ఉత్తర కుమారుడితో నువ్వే గెలిచావని చెప్పు అన్నాడు. ఇక్కడ అర్జునుడు మొట్టమొదట వెళ్ళినప్పుడు సారథిగా వెళ్ళాడు. కానీ యుద్ధం చెయ్యవలసిన ఉత్తర కుమారుడు భీరువై రథం దిగి అటు ఇటు పరిగెడుతున్నప్పుడు ఆయనని ఉత్సాహపరచి మళ్ళీ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి తన ఆయుధమైన గాంధీవాన్ని తీసుకుని ఉత్తర కుమారుణ్ణి సారథిగా చేసుకుని అర్జునుడు యుద్ధానికి వెడుతున్నప్పుడు దేవదత్తాన్ని పూరించాడు. ఆ దేవదత్తము యొక్క శబ్దము స్ఫుటంగా తెలుస్తూ ఉంటుంది, ఇది అర్జునుని యొక్క శంఖమే అని. ఎప్పుడైతే దేవదత్తాన్ని అర్జునుడు పూరించాడో ఆ శబ్దాన్ని దుర్యోధనాదులు విన్నారు. దుర్యోధనుడు మహానందాన్ని పొందాడు. ఎందుకు పొందాడు అంటే, అర్జునుడు అప్పటి వరకు పేడివాడిగా విరాట మహారాజు గారి యొక్క కొలువులో ఉన్నాడన్న విషయం దుర్యోధనుడికి తెలిసే అవకాశం లేదు. కానీ ఇప్పుడు అర్జునుడిగా రథమెక్కి యుద్ధానికి వచ్చాడు. కాబట్టి అజ్ఞాతవాసం భగ్నం అయిపోయింది. తాము యుద్ధంలో ఓడిపోవచ్చు, అది వేరు విషయం. గోవుల మందల్ని వెనక్కి అర్జునుడు సఫలీకృతంగా తిప్పి తీసుకుని వెళ్ళి ఉండవచ్చు, అది వేరు విషయం. కానీ అర్జునుడు అర్జునుడిగా కనపడిపోయాడు. కాబట్టి అజ్ఞాతవాస నియమం భంగం అయిపోయింది. అంటే అదేదో యథాలాపంగా కనపడ్డాడు కాబట్టి అన్నాడా, లేకపోతే తనదైన లెక్క తానేమైనా పెట్టుకున్నాడా అంటే, దుర్యోధనుడు ఒకలా లెక్క కట్టుకున్నాడు. అజ్ఞాతవాస అరణ్యవాసముల యొక్క సమయాన్ని 12 సంవత్సరములు, అజ్ఞాతవాసము 1 సంవత్సరము, వెరసి 13 సంవత్సరములు అని లెక్కలోకి తీసుకుని ఇంకా కొన్ని నెలల కాలం మిగిలి ఉంది అన్న లెక్కలో ఉన్నాడు. కానీ భీష్మాచార్యుల వారు అమాయకుడు కాదు, ధర్మపక్షపాతి. ధర్మరాజు గారు ఉన్న ప్రదేశంలో ఉండేటటువంటి పరిస్థితులను చెప్పినప్పుడు అన్యాపదేశంగా ధర్మరాజు గారు ఎక్కడున్నాడో భీష్ముడు చెప్పేసినట్టే. భీష్ముడు చెప్పాడు అంటే దాని ఉద్దేశ్యం ఏమిటంటే, ఎంత తొందరపడి వ్యూహరచన చేసి దుర్యోధనుడు వెళ్ళినప్పటికీ కూడా ధర్మజాతుల యొక్క అజ్ఞాతవాసాన్ని భంగం చెయ్యగలిగినంత సమయం ఇంకా మిగిలి లేదు. కాబట్టే భీష్ముడు అంత ధైర్యంగా ఆ మాట చెప్పగలిగాడు. ఆ మాట చెప్పడంలో కూడా అన్యాపదేశంగా ధర్మరాజు గారి యొక్క గొప్పతనాన్ని కీర్తించాడు. ఇది గమనించగలిగితే నిజానికి దుర్యోధనుడు ఇక ధర్మరాజు గారి మీద యుద్ధానికి వెళ్ళకూడదు. ఆయన రాజ్యభాగాన్ని ఆయనకి ఇచ్చేయాలి. ఎందుకని అంటే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని శారీరకమైన బలం చేత స్వాధీనం చేసుకోవడమో నిర్బంధించడమో కొంతవరకు తేలికైనటువంటి విషయం. శారీరకమైన బలం ఉన్నదనుకోండి, ఒక బలహీనుణ్ణి నిగ్రహించవచ్చు, ఓడించవచ్చు. కానీ బలంతో సంబంధం లేకుండా తన వాక్కుల చేత కొన్ని వేల మందినో లక్షల మందినో అథవా ఒక్కన్నో మార్చాలన్నా చాలా ఉత్తమమైన నడవడి ఉండాలి, వాక్పటిమ ఉండాలి. అలా మాట్లాడగలిగినటువంటి శక్తి కొరకు శాస్త్రములను అధ్యయనం చేసిన వాడై ఉండాలి. ఆ పైన
భగవతి యొక్క అనుగ్రహం ఆ వాక్కుకి కలిసిందనుకోండి, అప్పుడు ఆ వాక్కు అగ్నిహోత్రమై కొన్ని లక్షల మందిని మార్చవచ్చు. కానీ ధర్మరాజు గారి గొప్పతనం ఎక్కడుంది అంటే ఆయన నోటి మాట చేత కాదు మార్చేది. ఆయన ఉంటే చాలు, ఆయన ఉన్నాడు అని కూడా తెలియక్కర్లేదు. ఆయన ఒక దేశంలో ఉంటే ఆయన ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటే ఆయన ఉన్న కారణం చేత ఆయనలోంచి వచ్చేటటువంటి ధర్మానుష్ఠాన సంబంధమైన తరంగములు ఆ దేశ ప్రజలందరినీ కూడా సక్రమమైనటువంటి మార్గంలో శాస్త్రప్రోక్తమైనటువంటి నడవడిలో నడిపించగలిగినటువంటి శక్తి పొంది ఉంటాయి. అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎంత గొప్ప తపోధనుడు! అందుకే ఆయన యొక్క పుణ్యము క్షీణించేది కాదు అన్నారు. అంత గొప్ప పుణ్యములు పొందినటువంటి వాడు. పుణ్యము అంటే రోజు శాస్త్రము చేత ప్రతిపాదింపబడని విషయములను చేస్తూ అప్పుడప్పుడు పుణ్యం కోసము అని శాస్త్ర విహితమైన కర్మ చేశాడనుకోండి, ప్రయత్నపూర్వక పుణ్యం. కానీ ధర్మానుష్ఠానము చేసేటటువంటి వాడి యందుండే లక్షణం ఏమిటంటే నిరంతర పుణ్యశీలి. ధర్మము చేత ఈశ్వరుడు ప్రీతి పొందుతాడు. నిజానికి ఇంకొకలా ఈశ్వరుణ్ణి మీరు ఎలా తృప్తిపరుస్తారు? మీరు ఏది తీసుకొచ్చి ఈశ్వరుడికి ఇద్దామన్నా అన్నీ ఆయన సృష్టిలోవే తప్ప ఆయన సృష్టిలో లేనివి తెచ్చి ఆయనకి ఇవ్వడానికి ఏం లేవు. మరి అటువంటప్పుడు ఆయన దేని చేత తృప్తి పొందుతాడు అంటే ఆయన ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతికిన వాడిని చూసి ఆయన సంతోషం పొందుతాడు. ధర్మరాజు గారు అడుగు తీసి అడుగు వేస్తే ఈ ధర్మచక్రంలోంచి బయటికి రాడు. అందుకే ప్రతిక్షణం పుణ్యమే ఆయన చేసేది. అంత పుణ్యము కలిగిన వాడు, అంత ధర్మైక తత్పరుడు ఎక్కడ ఉంటాడో అక్కడ దేశ ప్రజలందరి యొక్క మనసులు ధర్మమునందు అనురక్తమవుతాయి. అంత గొప్ప శక్తిని పొందాడు ఆయన. చూడండి, కొందరి శరీరములు మంత్రపూతములయ్యాయంటారు. అలా ఆయన అందరి యందు ధర్మమునందు అనురక్తి కల్పించగలిగిన వాడు అయ్యాడు. అయినప్పుడు ఆయన ఎంత గొప్పగా తన వారిని కాపాడుకోగలడు? ధర్మం అంటే భగవంతుడే కాబట్టి ఆయన జోలికి వెళ్ళడం, భగవంతుడి జోలికి వెళ్ళడం, వినాశనాన్ని కొని తెచ్చుకోవడం. భీష్ముడు ఈ మాట చెప్పినప్పుడు దుర్యోధనుడికి ధర్మరాజు గారు అక్కడ ఉంటాడు అని అర్థమైంది తప్ప ధర్మరాజు గారి గొప్పతనం అర్థం కాకపోవడం దుర్యోధనుడి యొక్క మూర్ఖత్వానికి పరాకాష్ఠ. ఎదురుగుండా ద్రౌపదీదేవి వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ఆమె శ్రీకృష్ణ పరమాత్మని శరణాగతి చేసి అక్షయమైనటువంటి వస్త్రములను పొంది మాన సంరక్షణ చేసుకోగలిగిన శక్తి కలిగినది అని నిరూపణమవుతున్నా మాంసచక్షువులతో చూస్తూ కూడా జ్ఞానచక్షువు చేత దాన్ని తెలుసుకుని వెళ్ళి ఆమె పాదముల మీద పడి నమస్కరించి క్షమాపణ అడగలేని దుర్యోధనుడి యొక్క దుర్మార్గ బుద్ధి కాలమునందు విరగలేదు, మారలేదు. కానీ ధర్మరాజాదులు మాత్రం వారి యొక్క ధర్మతత్పరత చేత మరింత శక్తివంతులై ఉన్నారు. అందుకే అర్జునుడు దేవదత్తం పూరించినప్పుడు దుర్యోధనుడు తనదైన శైలిలో తాను సంతోషించాడు. ఇంకా కొన్ని నెలలు మిగిలి ఉన్నాయి, నా వ్యూహం ఫలించింది, నేను గోవులను మరలించడానికి వచ్చాను కాబట్టి గో సంరక్షణ ప్రధాన కర్తవ్యంగా కలిగినటువంటి పాండవులు గోవులను తీసుకుపోతున్నప్పుడు తాము నిశ్చేష్టులై అజ్ఞాతవాస నియమాన్ని పరిపాలన చెయ్యడం కోసమని బయటికి రాకుండా దాక్కోవడం కాకుండా ఉత్తమ ధర్మాన్ని అనుష్ఠించడం కోసమని బయటికి వచ్చారు. ఇప్పుడు ఏ ధర్మం వాళ్ళు అనుష్ఠిస్తారో ఆ ధర్మము వాళ్ళ బలహీనతగా మార్చాననుకుంటున్నాడు. మీరు ఒకటి ఆలోచించండి, అనుష్ఠించిన ధర్మము ధర్మాత్ముని యొక్క బలహీనత అయిపోతే అప్పుడు అది అతని బలహీనత కాదు, ఈశ్వరుడు యొక్క బలహీనత అవుతుంది. ఎందుకంటే ధర్మం ఒకటి, ఈశ్వరుడు ఒకటి కాదు, ధర్మమే ఈశ్వరుడు అయినప్పుడు ఈశ్వరుడు బలహీనుడై రక్షణ చేయలేని వాడు ఎందుకు అవుతాడు? ఆ ఆలోచన దుర్యోధనుడికి రాలేదు. కాబట్టి అర్జునుడు అజ్ఞాతవాస నియమాన్ని భంగం చేసేశాడు. కాబట్టి అర్జునుడు కనపడితే పాండవులు కనపడినట్టే. కాబట్టి తన పని సులువైపోయింది. తాను యుద్ధంలో గెలవలేడు కాబట్టి ఓడిపోతాడు, అందులో సందేహం లేదు. కానీ మళ్ళీ ఇప్పుడు 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం పాండవులు చెయ్యాలి. తాను ఏ కుట్ర చేసి మాయాద్యూతానికి ఒడిగట్టాడో అది ఇప్పుడు ఫలితమునిచ్చింది.
కాబట్టి అతని దృష్టిలో అది పరమ సంతోషకరమైనటువంటి విషయం. అయితే ఇటువంటి పని చేస్తాడు అని తెలియనంత అమాయకుడు భీష్మాచార్యుడు కాడు. అందుకే ఆయన వెంటనే ఒక విషయాన్ని ప్రతిపాదన చేశాడు. కాలమును లెక్క కట్టడం అంటే భారతీయ ఋషితత్వమునందు ఎంత అద్భుతమైనటువంటి రీతిలో గణన జరిగేదో, జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం అనేటటువంటిది ఎంత గొప్పదో మనకి భారతంలో ఆవిష్కరింపబడుతుంది. అందుకే భీష్ముడు ఒక మాట అన్నాడు, 2వ ఏట నొక్కండధికమాసము ఇట్లెక్కిన అన్నెలలెల్ల కూర్చికొన 13 హాయనములు తప్పక నిన్నటితోడన నిండే అంత ఎరిగియు తమ పూన్కి ఎల్లను తీర్చితిమని పొడసూపెనర్జునుడు నీడు. పాండుపుత్రులు ధర్మపరులు, ధర్మాత్మజుండేరికధిష్టాత, వారు ధర్మపదము తప్పుదురే. అన్ని పాటులట్లు పడిన వారలు తరియంగ పారనీర్తురిట్లు, తమకించి నీతి విహీన వృత్తి తమకు ఒక కీడువచ్చు విధంబుగాక. భీష్మాచార్యుల వారు స్పష్టంగా నిర్ణయం చేస్తూ ప్రతి 2 సంవత్సరములకు ఒక అధిక మాసం వస్తుంది. అధిక మాసములు మినహాయించి 12 సంవత్సరములు 1 సంవత్సరము అజ్ఞాతవాసము అని మీరు నియమం పెట్టలేదు. 13 సంవత్సరములు జరగాలి. నువ్వు అలా వచ్చేటటువంటి అధిక మాసాల్ని లెక్క కట్టుకోవడంలో వదిలిపెట్టావు దుర్యోధన. కానీ ఆ అధిక మాసాలు కూడా వాళ్ళు అరణ్యవాసం చేశారుగా. కాబట్టి ఈ అధిక మాసాల్ని కూడా గణనలోకి తీసుకున్నప్పుడు నిన్నటితోటే 13 సంవత్సరములు పూర్తయిపోయాయి. కాబట్టి నిన్నటితోడన నిండే, నిన్నటితో 13 ఏళ్ళు అయిపోయాయి. కాబట్టి వాళ్ళ అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తయిపోయింది. అర్జునుడు అమాయకుడు కాడు. ఎంత గొప్ప విలుకాడో అంత గొప్ప మేధావి. ఇది లెక్క కట్టుకున్నవాడు కాబట్టే ఇవాళ కనపడ్డాడు యథారూపంతో. కాబట్టి ఇప్పుడు వాళ్ళని నువ్వేదో పాడు చేశావు, వాళ్ళు మళ్ళీ అరణ్యవాసం చెయ్యాలి, అజ్ఞాతవాసం చెయ్యాలి అన్న నీ ప్రణాళిక కుదిరేది కాదు. వాళ్ళు ఇక మళ్ళీ అరణ్యవాస అజ్ఞాతవాసములు చెయ్యవలసిన అవసరం లేదు. కాబట్టి నువ్వేదో కుట్ర చేస్తే అర్జునుడు బయటకు వచ్చేశాడు, అందుకని నువ్వేదో గెలిచావని నువ్వు సంతోషించడానికి అవకాశము లేదని గుర్తించు. ఇంకొక మాట చెప్తాను, పాండుపుత్రులు ధర్మపరులు. ఇది జీవం. భీష్ముడు చెప్తున్నటువంటి మాటలకు ఇది జీవం. పాండురాజు యొక్క కుమారులు 5 కూడా ధర్మపరులు. విశేషించి ధర్మాత్మజుండేరికి అధిష్టాత. నేను మీకు ఒకసారి ధర్మరాజు గారి యొక్క ధర్మానుష్ఠాన బలం మిగిలిన 4 పోల్చడానికి వీలు లేదు అని చెప్పాను. మిగిలిన వాళ్ళు ధర్మరాజు గారు నమ్మినంతగా ధర్మాన్ని శాస్త్రప్రోక్తంగా పరమసత్యము అని నమ్మి అనుష్ఠిస్తారు అని చెప్పడం చాలా కష్టం. కానీ వాళ్ళకున్న బలం అంతా ఏమిటంటే, వాళ్ళకి ఆగ్రహం వచ్చినా అప్పుడప్పుడు ధర్మాన్ని వదిలిపెట్టే బుద్ధి కలిగింది అని భారతం చదువుతున్నప్పుడు అనిపించినా ధర్మరాజు గారు ఇలా చెయ్యి అడ్డు పెట్టి వీరు ముందుకు వెళ్ళడానికి వీలు లేదు అంటే మాత్రం ఆగిపోతారంతే. అలా ఆగిపోయే లక్షణం వాళ్ళకుంది. అంటే వాళ్ళు ధర్మరాజుకి వశవర్తులు. ఈ వశవర్తి అనేటటువంటి మాట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లోకంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మనుష్యుడు తప్ప మిగిలిన ప్రాణులన్నిటికీ భగవంతుడు పెట్టిన నియమం ఏమిటంటే, ఒక్క ఆహార సముపార్జన కొరకు తప్ప సాధారణంగా ఒక ప్రాణి యందున్న విభూతిని తన అభ్యున్నతి కొరకు వేరొక ప్రాణి వాడదు. ఏదో పిల్లుందనుకోండి, ఆకలేసిందనుకోండి, ఎలకని తినేస్తుంది, ఆహారం కోసం తింటుంది. కానీ అది వేరొక ప్రాణిని చంపి దాని తోలు ఒలిచి బట్ట కుట్టించుకోదు. లేదా వేరొక ప్రాణిలో ఉన్న తేజస్సుని గమనించి తన ప్రయోజనానికి వాడదు. ఎక్కడ వరకు అంటే ఒక్క ఆహారం కోసం వాడడం వరకే వాడుకుంటాయి అంతే. ప్రాథమిక అవసరములు ఏమున్నాయో అంతవరకు వెడితే వెళ్ళచ్చు, దాటి వెళ్ళవు. కానీ మనిషికి ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే, మనిషికి ఉన్నటువంటి బలం కూడా ఏమిటంటే, బుద్ధి చేత
తాను మిగిలిన ప్రాణుల యందు ఏ విభూతి ప్రత్యేకమో దానిని తన కొరకు వాడుకుంటాడు. ఏనుక్కి దంతాలు ఉన్నాయనుకోండి, ఎందుకు పనికొస్తాయి మనిషికి? అవి ఏం నవలడానికి పనికిరావు. ఓ దంతం పడిపోతే ఏనుగు దంతం కట్టించుకోలేడు. కానీ దాంతో బొమ్మలు చెక్కవచ్చు, చాలా అందంగా ఉంటాయి అని తెలుసుకుని ఏనుగు దంతం తెచ్చి బొమ్మలు చెక్కించి ఇంట్లో పెట్టుకుంటాడు. ఒక గుర్రం ఉందనుకోండి, దాని డెక్కలు చీలి ఉండవు, కాబట్టి అది పర్వతాలు కూడా వేగంగా ఎక్కుతుంది అని తెలుసుకుని గుర్రం మీద తానికి, గుర్రం చూస్తే అలా వెళ్ళలేదని కంటికి అడ్డంగా ఒక నిరోధాన్ని ఏర్పాటు చేసి అది చూసి బెదరవలసిన అవసరం లేకుండా గంతలు కట్టి కళ్ళెం చేత్తో పట్టుకుని గుర్రం మీద కూర్చుని దాని వేగాన్ని తన ప్రయోజనం కోసం వాడుకుంటాడు. ఒక గాడిద ఉందనుకోండి, అది పాపం ఎంత బరువు అయినా మోస్తుంది, అది దాని లక్షణం. ఇది బరువు మొయ్యడంలో బాగా ఉపయోగపడుతుందని దాని ద్వారా తాను ప్రయోజనాన్ని పొందుతాడు. ఒక కుక్క ఉందనుకోండి, ఇంత ముద్ద మీరు వేసినా వేయకపోయినా కూడా అది విశ్వాసంతో రాత్రి మెలకువగా ఉండి ఆ ఇంట్లోకి ఎవరైనా వెడితే మురిగి తన ఇల్లులా కాపాడుతుంది. అన్ని ప్రాణులలో ఉన్న విభూతులను పరిశీలిస్తాడు. తను ఆ విభూతిని ఎలా వాడుకోవచ్చు అన్నది చూస్తాడు. ఒక్కొక్క ప్రాణికి ఈశ్వరుడు ఒక్కొక్క గొప్ప విభూతి పెడతాడు. నిద్రపోతూ కళ్ళు ముయ్యదు చేప, నీటిలో కరిగిన ప్రాణవాయువుని గ్రహిస్తుంది. గ్రద్ద ఆకాశంలో ఎగురుతుంది. అదే పనిగా చూసి ఒక విమానాన్ని తయారు చేస్తాడు, అదే పనిగా చూసి ఒక ఓడ తయారు చేస్తాడు. అన్ని ప్రాణులలో ఉన్న విభూతిని తనకి అనుకూలంగా మార్చుకుంటాడు మనిషి. మార్చుకుని తన ప్రయోజనాన్ని సిద్ధింపచేసుకుంటాడు. ఇది ఒక్క మనిషికి మాత్రమే ఉండేటటువంటి ప్రజ్ఞ. మిగిలిన ఏ ప్రాణి అలా వాడుకోదు. ఏదో ఓ కుక్క చాలా వేగంగా వెళ్ళాలనుకోండి, దానికి ఏ కాలో పాపం దెబ్బతిందనుకోండి, అయ్యో నేను నడవలేకపోతున్నానని ఓ గుర్రం ఎక్కి కూర్చుని పద అని చెప్పి అదేం వెళ్ళదు, ఆ కాలు ఇడుచుకుంటూ వెళ్తుంది అంతే. అదే మనిషి అయితే అవసరానికి అనుగుణంగా మిగిలిన ప్రాణుల యొక్క తేజస్సుని తన అభ్యున్నతి కొరకు, తన సంక్షేమము కొరకు వాడతాడు. కాబట్టి మిగిలిన ప్రాణుల యొక్క క్షేమాన్ని చూడవలసిన అవసరం కూడా ఎవరి మీద ఉంటుందంటే ఒక్క మనిషి మీదే ఉంటుంది. అందుకే భూతయజ్ఞాన్ని విధించింది వేదం. నువ్వు ఖచ్చితంగా మిగిలిన ప్రాణులకు అమంత్రకంగానైనా కొంత అన్నం పెట్టాలి. పెట్టకపోతే కృతఘ్నుడవైపోతావు. ఇన్ని ప్రాణుల్ని వాడుకుంటున్నావు, మరి ఆ ప్రాణికి అన్నం పెట్టద్దు నువ్వు. భూతయజ్ఞం చెయ్యి. భూతయజ్ఞం అంటే అదేం పెద్ద మంత్రాలు యజ్ఞకుండం ఏమి ఉండవు. కనీసం ఇంత పదార్థం బలిభుక్కులు వాటి కోసం పడయ్యాలి. కాకి ఏం చేస్తుందండి అంటారేమో, మనవాడు అన్నం తినడానికి పనికొస్తుంది. అది వాడు అన్నం తినకపోతే ఎత్తుకుని చూడు కాకి కావు కావు అంటుంది, నాన్న నల్లగా ఉంది చూసావా, ఆమె తినకపోతే అది వచ్చి పొడి చేస్తుంది అని రామాయణంలో కథోడి చెప్పి కాకాసుర వృత్తాంతం అని అమ్మ కాకిని చూపించి దానికి అక్కడ 2 మెతుకులో 4 జంతిక ముక్కలో పడేశారనుకోండి, అది వచ్చి తిని పరిగెడుతూ ఉంటుంది. ఆ కాకిని చూస్తూ వీడు అన్నం తింటాడు. ఉపయోగపడలా కాకి? పితృదేవతలకు పిండం పెట్టినప్పుడు అది ముట్టుకోవట్లా. కాబట్టి సృష్టిలో నిరుపయోగమైనటువంటి ప్రాణి లేదసలు. ఈశ్వర సృష్టిలో అటువంటి ప్రాణి ఉండే అవకాశం ఉండనే ఉండదు. అన్ని ప్రాణులకు ఏదో ఉపయోగం ఉంటుంది. అది తెలుసుకున్నాడు అనుకోండి, ఉపయోగపడుతుంది. ఓ మొక్కను చూసి ఇది ఎందుకు పనికి వస్తుందంటే నేను అనొచ్చు, కానీ దాంట్లోంచి ఒక ఓషధిని తయారు చెయ్యవచ్చని ఒక వైద్యుడికి తెలుస్తుంది. దీనితో గొప్ప వైద్యం చేయించండి అంటాడు. ప్రతి ప్రాణిలో, ప్రతి వస్తువులో ఈశ్వరుడు ఏదో ఒక తేజస్సును ఉంచుతాడు, ఉపయోగపడగలిగిన శక్తిని నిక్షేపిస్తాడు. కాబట్టి ధర్మరాజు గారి యొక్క గొప్పతనం అంతా ఎక్కడుంది అంటే, ధర్మరాజు గారు నిరంతరం కూడా సమస్త భూతముల యొక్క హితమును ఆకాంక్షిస్తూ ఉంటాడు. ఎక్కడా కూడా తొందర పడకుండా తన వాళ్ళు పక్కకి వెళ్ళిపోకుండా చూసుకుంటాడు. మిగిలిన ప్రాణులకున్న లక్షణం ఏమిటంటే ఒక్క భయమునకు వశపడతాయి. ఒక్క భయమే కారణం. వశపడ్డానికో ఏనుగు ఎందుకు వశపడిపోతుంది?
భయానికి వశపడుతుంది. వీడు అంకుశంతో పొడుస్తాడేమో, తలకాయ చాలా నిప్పెడుతుందని దానికి భయం అంకుశం అంటే. అందుకే కాళ్ళ ముందు అంకుశం పెడితే దాటదు, వెళ్ళదు. ఇంత అంకుశానికి అంత ఏనుగు లొంగుతుందని తెలుసుకుని వాడు కుంభస్థలం మీద పొడుస్తానని దాన్ని పట్టుకుని నడిపిస్తున్నాడు. ఏనుగు భయానికి లొంగింది. పరిగెడుతున్న ఒక ఎద్దు కర్ర చూస్తే ఆగిపోతుంది. ఎందుకని? కొడతాడని భయం. సమస్త ప్రాణులు భయానికి లొంగుతాయి. మనిషికి 6 అక్షరాలు కూడా ఉండాలని నియమమేం లేదు. కాబట్టి మనిషి దేనికి లొంగాలి అంటే తనంత తాను వశపడకపోతే అభ్యున్నతిని పొందలేడు. విశృంఖలత్వం, విచ్చలవిడితనం, నేను ఎవరికీ లొంగనన్న మాట మనిషి అభ్యున్నతికి కారణము కాదు. తాను ఎవరో ఒకరికి వశపడినప్పుడు తన ప్రవర్తన మీద తనకి అదుపు లభిస్తుంది. నేను ఈ పని చేస్తే వాళ్ళకి చెప్పాలి కదా, వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటే నాకేమిటి అన్న నిర్లక్ష్యం కాదు. నేను వారికి వశపడి ఉంటాను. వారు ఏది చెప్తే ఆ పని నేను చేస్తాను. చిట్ట చివరికి వారు నన్ను దెబ్బలాడినా అంటే గట్టిగా శాసించి మాట్లాడినా కూడా అంత స్వాతంత్ర్యం నా మీద వారికి ఉండడం నా అదృష్టంగా భావిస్తాను అని ఎవరు వశపడతాడో వాడు అదృష్టవంతుడు. అయితే ఆ వశపడినప్పుడు ఎవరికి పడితే వారికి వశపడమని చెప్పరు. తల్లి, తండ్రి, గురువు, దైవం, శాస్త్రం, అథవా భార్యకి వశపడు. భార్య భర్తకి. ఎందుకంటే ఒండరులకు అంత ప్రీతి ఉంటుంది. భర్తకి భార్య మీద ప్రీతి ఉంటుంది, భార్యకి భర్త మీద ప్రీతి ఉంటుంది. ఆ వశపడినప్పుడు ఏమవుతుందంటే మనం తొందరపడినా, మనం తూలినా, మనం తొట్టుపడినా ఈ వశపడడం అన్నది కాపాడుతుంది. ఇది భీష్మాచార్యుల వారి ప్రతిపాదన. పెద్దవాడే. అందుకే ఆయన అన్నాడు, పాండుపుత్రులు ధర్మపరులు. అసలు ధర్మమునందు అనురక్తుంది కాబట్టి వశపడ్డారు. వాళ్ళు అప్పుడప్పుడు తడబడచ్చు. సభలో ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో భీముడు లేచి చంపి అవతల పారేస్తాను అనలేదు. అక్కడక్కడ తొట్టు పడచ్చు. కానీ ధర్మరాజుండేరికి అధిష్టాత. తొట్టు పడడం తెలియకుండా ధర్మాన్నే పట్టుకునే ధర్మరాజు గారు వాళ్ళందరికీ పెద్ద. పెద్ద అంటే వయసు చేత పెద్ద, వీళ్ళు అంగీకరించడం చేత పెద్ద. అంటే పెద్దరికం అనేటటువంటిది ఎప్పుడూ కూడా మన భావన చేత ఇతరులకు వచ్చేది కాదు. నేను ఇంతవాణ్ణి, నన్ను పెద్దరికం మీరు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వరు. అవతల వారికి మన ఎందు పెద్దరికం కుదిరిందనుకోండి, అప్పుడు నిజానికి మీరెంత విభూతిని పొంది ఉన్నారన్న దానితో సంబంధం. అందుకే గురువు దేని చేత అంటే శిష్యుని భావన చేత. గురి శిష్యుడికి కుదిరిందనుకోండి గురువు, అంతేగాని నేను గురువుగారినండి అని చెప్పకూడదు. అలా అన్వయం అవ్వదు లోకంలో. ఎవరికి ఆయన యందు గురి కుదిరిందో ఆయనకి ఆ అవతలవాడు గురువు. ఆ గురి కుదరాలి, ఆ గౌరవం అవతల వారికి ఏర్పడాలి, అది స్వచ్ఛందంగా రావాలి. నిర్బంధ ప్రణయం అన్న మాట లోకంలో అన్వయం అవుతుందా? ప్రణయం అంటే ఏమిటి? అవతల వారిని ఎంతో అనురాగంతో చూసి వారి యందు అపారమైన ప్రీతిని పొందడం. నిర్బంధ ప్రణయము ఉంటుందా? బలవంతంగా ప్రేమింప చేయగలరా? సాధ్యం కాదు కదా. నిర్బంధ ప్రణయము ఎలా అన్వయము కాదో నిర్బంధ గౌరవము కూడా అన్వయము కాదు. బలవంతంగా గౌరవింపజేస్తే అదేం నిలబడుతుంది? అది నిలబడదు. అది స్వచ్ఛందంగా రావాలి. ఇది నలుగురు ధర్మరాజు గారి తమ్ముళ్ళ గొప్ప. వాళ్ళు స్వచ్ఛందంగా ధర్మరాజుకి లొంగుతాడు. ధర్మరాజు శాస్త్రమునకు లొంగుతాడు. కాబట్టి ఎప్పుడైనా వీళ్ళు కొద్దిగా తొట్టుపడినా ధర్మరాజు తొట్టుపడనివ్వడు. చేతికర్రగా ఆసరా ఇచ్చి వాళ్ళని నిలబెడతాడు. కాబట్టి వాళ్ళ 5గురు ధర్మమునందు తొట్టుపాటు లేని వాళ్ళు. అందుకని ఏ ధర్మాత్మజుండేరికి అధిష్టాత ఏమి మాట్లాడాడండి? ధర్మాన్ని అలా నలుగురు శాస్త్రబలంతో ధర్మరాజు పట్టుకుని 5గురు తడపడకుండా ఉంచుకున్నప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ధర్మం అంటే భగవంతుడు. భగవంతుడు వాళ్ళని కాపాడుతుంటాడు. నువ్వేం చేస్తావు? అథవా నేను వాళ్ళని ఏమైనా చెయ్యగలను అనుకుంటావు. అనుకున్న తర్వాత ఏమవుతుంది? హద్దు తెలుసుకోకపోతే తెగింపు కెడుతుంది. తెగింపు ఏం చేస్తుంది?
నీ నాశనానికే పనికొస్తుంది. ఇంకా మళ్ళీ వేరే చెప్పాలా? అంత స్పష్టంగా చెప్పాడు భీష్ముడు. కాబట్టి వారు ధర్మపదము తప్పుదురే. వాళ్ళ 5గురు ధర్మపదం వదిలిపెడతారా? అజ్ఞాతవాస కాలం పూర్తవ్వకుండా బయటికి వచ్చి మాది అయిపోయిందని వాళ్ళు దొంగ లెక్కలు చెప్తారా? వాళ్ళకి అవసరమా? కాబట్టి తప్పు ఎక్కడ జరిగిందంటే ధర్మరాజు గారు ఎక్కడ ఉంటాడో తెలుసుకోలేకపోవడం నీ తప్పు. ఆయనతో కలిసి నాళ్ళుండి ఆయన గొప్పతనాన్ని లెక్క కట్టలేకపోయావు. ఎందుకు కట్టలేకపోయావు? ధర్మరాజు గారు ఎక్కడుంటారో ఆ దేశంలో ఇన్ని గొప్ప విశేషాలుంటాయని నువ్వు గ్రహించలేవు. ఎందుకు గ్రహించలేవు? అసలు ధర్మజను యొక్క ఉన్నతిని నువ్వు ఆలోచించలేవు. అక్కడుంది నీ తప్పు. ధర్మరాజు గారు చాలా గొప్పవాడు అని నువ్వు అంగీకరిస్తే ఈ తప్పుడు పనులే చేసి ఉండేవాడు. ఇగో నీకు ఆ ఆలోచన రాదు. నీ ఆలోచనలో ఎప్పుడైనా ధర్మరాజు ధర్మం మెదిలితే అది ఆయన బలహీనత తప్పించేది ఆయన బలం కాదు. కానప్పుడు నీకెందుకు జ్ఞాపకానికి వస్తుంది? రాదు. ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చింది. నేను చెప్పాక వెళ్ళావు, కానీ అయిపోయింది నిన్నటితోటి అజ్ఞాతవాసం. కాబట్టి ఇప్పుడు నువ్వు సాధించింది ఏం లేదు. అన్ని పాటులట్లు పడిన వారలు తరియంగ పారనేత్తురెట్లు. వాళ్ళు ఒకటా రెండా అరణ్యవాస కాలంలో ఎన్ని కష్టాలు పడ్డారు, ఎంత కష్టపడ్డారు. ఇంత కష్టపడ్డవాళ్ళు దేనికోసం కష్టపడ్డారు? అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చెయ్యాలని కదా కష్టపడ్డారు. ఇన్ని కష్టాలు పడ్డవాళ్ళు చిట్ట చివర అమాయకులుగా బయటకు వచ్చేస్తారా? గోవుల కోసం వచ్చారండి అందామంటే అటువంటి పరిస్థితిని ఈశ్వరుడు వాళ్ళకి కల్పింపజేస్తాడా? ఇంకొకలా దాన్ని అడ్డుకుంటాడు. కాబట్టి వాళ్ళు ఒక్కనాటికి ఇలా వచ్చే అవకాశం లేదు. పైగా తరియంగ పారనేర్తురిట్లు, వాళ్ళ జీవితాల్లో తొందరపడడం అన్న మాట లేదు. ఇది చాలా చాలా గొప్ప విషయం చూసమండి. తొందరపాటు అన్నది ఉందే, అది మనిషి చేత జీవితాంతం పశ్చాత్తాపడినా కూడా దిద్దుకోలేని తప్పు చేయిస్తుంది. తొందరపాటు మనిషికి ఉండకూడని లక్షణం. ఎందుకో తెలుసా? తొందరపాటు ఒక పని చేయించేసింది అనుకోండి, దాని వలన వచ్చేటటువంటి విషమ ఫలితములకు వేళ్ళు ఎన్ని మార్లు విరుచుకున్నా పాపము నుండి విముక్తుడు కాలేడు. అందుకే పంచతంత్రంలో చిన్నతనంలోనే ఒక కథ చెప్తారు. ఏదో ఒక ఇంటి యజమాని ఒక ముంగిసని పెంచాడు. దానికి ఏదో పాలు పోశాడు, పెంచుతున్నాడు. అది అలవాటు పడింది. ఆ యజమాని ఇంట్లో తిరుగుతుండేది, కాపాడుతుండేది ఇంటిని. ముంగిసుంటే ఏమవుతుంది? పావు రాదు. బహుశా ఆయన ఊరికి దూరంగా ఎక్కడో ఇల్లు కట్టుకున్నాళ్ళ ఉంది. పావులు వస్తాయనేమో ముంగిసని పెంచాడేమో. మరి ఆ ముంగిస మచ్చికైంది, తిరుగుతోంది. ఆయనకు లేక 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 ఓ కొడుకుట్టాడు. ఆ కొడుకుని ఊయలలో పడుకోబెట్టాడు. ఊయల అంటే పూర్వం కొయ్య ఉయ్యాలలు ఉండేవి. ఆ రెండు వైపులా కొయ్య పలకలు ఉండి దానికి మధ్యలో ఊయల ఊగుతూ ఉండేది. ఆ ఊయల్లో పడుకోబెట్టి ఏదో పని మీద ఆయన వెళ్ళాడు. ఆవిడ ఏదో పెరట్లో పని చేసుకుంటూ ముంగిసని కాపలా పెట్టింది. పిల్లాన్ని చూస్తున్నాడు. ఏదైనా ఆపద వస్తే అది పరిగెత్తుకొచ్చి కిచకిచకిచలు ఆడుతుందని. ఇంతలో ఎక్కడి నుంచో ఒక పెద్ద పాము వచ్చి ఉయ్యాల మీదకి ఎక్కుతాం. ఈ పాము పిల్లాన్ని కరిచేస్తుందేమో, మనం వెళ్ళి ముందు యజమానురాల దగ్గరికి వెళ్ళి కిచకిచలాడటం కాదు, ఈ పావును చంపాలి, ఆ శక్తి నాకుంది. ఆ ముంగిసి ఏం చేసిందంటే పావుని ముక్క ముక్కలుగా కరిచేసింది. పాము చచ్చిపోయింది. దానికి సంతోషం కలిగింది. యజమాని పని చేశాడు. యజమాని యొక్క లేకలేక పుట్టిన కొడుకుని రక్షించాడు. కాబట్టి ఎంత అదృష్టం! నేను యజమాని ఇంతకాలం నన్ను పెంచినందుకు కృతజ్ఞతతో ఒక ఉపకారం చేయగలిగానని అదే సమయానికి యజమాని వస్తుంటే గబగబా ఎదురెళ్ళింది. యజమాని చూశాడు, నోటి నిండా నెత్తురుంది. ఆ సిద్దిక్కుమాల ముంగిసా, నిన్నింత కష్టపడి పెంచి పెద్ద చేశానా? ఇంటిలో యజమానురాలు లేదా? పెరట్లో ఉందా? నిన్ను నమ్మి వీధిలోకి వెళ్ళానా? పసిపిల్లవాణ్ణి కొరికేశావా ముక్కలుగా అని అక్కడే ఉన్న ఒక బడిత తీసుకొచ్చి మాట్లాడలేని ఆ ముంగిసని అదే పనిగా కొట్టాడు. చచ్చిపోయింది ముంగిస. చచ్చిపోయిన తర్వాత కర్ర విసిరవతల బారేసి ఉయ్యాల దగ్గరికి వెళ్ళాడు. ముక్కలు ముక్కలై కింద పడిపోయిన పాము ఆడుకుంటున్న పిల్లాడు కనిపించాడు. ఎంత బాధపడితే ముంగిస బతుకుతుంది? తొందరపడకు జీవితంలో.
వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగపడక వివరింపదగును కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి. ఏదో విన్నామని తొందరపడిపోకు, బాగా ఆలోచించడం నేర్చుకో, ఆలోచించి ప్రవర్తించు. తొందరపడి చటుక్కున ఒక చెయ్యకూడని పని చేసేస్తే అది ఒక్కొక్కసారి చాలా చాలా ఇబ్బందులకు వెళ్ళిపోతుంది. మనిషికి ఉండకూడనటువంటి లక్షణం ఏదైనా ఉంటే తొందరపడే లక్షణమే. అస్సలు మనిషి ప్రయత్నపూర్వకంగా జాగ్రత్తతో అలవాటు చేసుకోవలసింది తొందరపడకుండా ఉండడం. అది పుష్కలంగా ఉన్నది దుర్యోధన నీకే. చాలా తొందరపడిపోతావు. యుక్తాయుక్త విచక్షణ లేకుండా నా అంతవాణ్ణి నేనన్న అహంకారంలోంచి తొందరపాటుతనం వస్తుంది. వాళ్ళకేం తెలుసు, తెలిసిందంతా నాకే అన్న భావనలోంచే తొందరపాటుతనం. అందుకుని తొందరపాటు పనులు చేస్తావు అని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా? అక్కర్లేదు. కానీ వాళ్ళ గురించి చెప్తున్నాడు. తరియంగ బారనీర్తురిట్లు. తొందరపడే లక్షణం ఉందా అసలు? ధర్మరాజుకు కానీ ఆయన సోదరులకు కానీ వాళ్ళలా తొందరపడరుగా. తొందరపాటుతనం లేనివాడు ఆలోచిస్తాడు. ఆలోచించిన వాడు ఇలా రాడు. ఆలోచించి వచ్చాడంటే అయిపోయింది కాలం. అరణ్యవాస అజ్ఞాతవాసాలు అయిపోయాయి. అదే నువ్వైతే బయలుదేరే ముందు నన్ను అడిగావా, ఈ ప్రయత్నం చెయ్యొచ్చా, ఇంకా ఉందా, ఇంకెన్ని నెలలుంది, ఎన్ని రోజులుంది, ఎన్నాళ్లలో మనం ప్రయత్నం చెయ్యాలి అని అంతమంది పెద్దలు సభలో ఉన్నారు. భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, కృపుడు ఉన్నాడు. ఎవరినైనా అడిగావా? అడగవు. ఎందుకని? నీ అంత నువ్వేది నిర్ణయం చేసుకున్నావో అది చాలా గొప్పదని నువ్వు అనుకుంటావు. అనుకుని యుద్ధానికి మాత్రం మమ్మల్ని తీసుకొచ్చావు. ఈ మాట నువ్వు ముందు అడిగి ఉండుంటే పరిస్థితి వేరుగా ఉండేది అని భీష్ముడు చెప్పాలా? అక్కర్లేదు. పెద్ద చాలాసేపు మాట్లాడడం సామాన్యుల లక్షణం. సంక్షిప్తంగా ఎక్కువ సందేశాన్ని ఇవ్వడం మహాత్ముల లక్షణం. కాబట్టి తక్కువ మాటలలో ఎక్కువ భావన పొదుగుతాడు ఆయన. అందుకే మీరు చూడండి, కవులలో అత్యుత్తమ కవులు ఎవరు అని అడిగితే ఏం చెప్తారంటే, తక్కువ అక్షరములు వాడుతూ అద్భుతమైన భావనలను ప్రతిపాదింపగలిగిన వాళ్ళు. ఇక మీరు అందులో ఒక అక్షరం తీసి ఇంకో అక్షరం పెడితే ఇంకా బాగా అర్థం వస్తుందని మార్చడం 100 సంవత్సరముల తర్వాత కూడా ఇక సాధ్యం కాదు. శంకర భగవత్పాదులు అద్భుతమైన కవి అనడానికి కారణం ఏమిటంటే, ఆయన చేసిన శ్లోకాలలోంచి మీరు ఒక అక్షరాన్ని మార్చడం కుదరదు. అటువంటి కవిత్వం చేస్తారు ఆయన. అక్షరములను ఎంత పొదుపుగానో వాడతారు. అలా వాళ్ళు కూడా అంత జాగ్రత్తగా ఆలోచిస్తారు. అదే నీకు లేదు అని అనక్కర్లేదు. కాబట్టి తరియంగపారనేర్తురెట్లు తమకించి నీతి విహీన వృత్తి తమకునొక కీడు వచ్చు విధంబుగాక. తొందరపాటుతనం ఏం చేస్తుంది? కీడే తెస్తుందంతే. అయినప్పుడు ఆ విషయం బాగా తెలుసున్న ధర్మరాజు, ఆయన వలన బాగా తెలుసుకున్న 4 తమ్ముళ్ళు తొందరపడతారని ఎలా అనుకున్నావో? అర్జునుడు వచ్చేశాడు, అజ్ఞాతవాసం భంగం అయిపోయింది. ఏం మాటలు దుర్యోధన! ఇవన్నీ పుసిగే మాటలే, ఆలోచించి చెప్తున్న మాటలే. ఎలా కుదురుతుంది? వాత పెట్టి నిష్కర్ష చేసి ఇంకా ఎక్కడా అనుమానానికి వీలు లేకుండా భీష్ముడు కుండ బద్దలగొట్టి చెప్పేశాడు అప్పుడే. అయినా దుర్యోధనుడికి ఎక్కడో పిసరంత ఆశ. కాదు కాదు, తాతగారు తప్పు చెప్పుంటారు, తాతగారు సరిగా లెక్క చెప్పుంటారు, అయ్యాయా 13 ఏళ్ళు నిజంగా అనుమానం తప్ప, అయ్యో అంతటి మహానుభావుడు, ఎంత గొప్పవాడు భీష్ముడంటే. అదే భీష్ముడు అంపశయ్య మీద ఉంటే కృష్ణ భగవానుడు అంతటి వాడు, ఇటువంటి వాడు మళ్ళీ వస్తాడా చెప్పడానికి వెళ్ళి వినన్నాడు ధర్మరాజు గారిని. ఆ బుద్ధి దుర్యోధనుడుకుంటే ఇంతకాలం ఆ మహాత్ముడు ఇంట్లోనే ఉన్నాడు. ఏం నేర్చుకున్నాడు? మహాత్ములు అందుబాటులో ఉండడం ఒకెత్తు, ఆ మహాత్ముల్ని అందుబాటులో ఉన్నవారిని ఉపయోగించుకొని పైకెక్కడం చేత కావడం ఒకెత్తు. గడ్డి పరక ఉందనుకోండి, దానికి పక్కన పందిరున్నా ఎక్కడం వస్తుందా? చిక్కుడు తీగ ఉందనుకోండి, ముందు ఆకు వేయడం కన్నా తీగ వేస్తుంది. ఆ తీగ కూడా ఇలా ఉంగరాల్లో చుట్టుకు ముందుకెళ్ళి కర్రని బాగా చుట్టుకుని ఆలంబనం ఇచ్చాక అప్పుడు జారకుండా పైకెక్కుతూ ఉంటుంది.
ఎక్కడైనా ఎవరైనా కొంత లాగిన మొక్క తెగాలి, కానీ చుట్టిన తీగ మాత్రం తీగంతా ఊడిపోయేటట్టుగా అంగీకరించదు, అనుమతించదు. అది పద్ధతిగా ఎక్కుతుంది. కాబట్టి ఎలా పాండవులు పాడవుతారనుకున్నావు, అది జరిగే పని కాదు అని భీష్మాచార్యుల వారు స్పష్టంగా చెప్పారు. కాబట్టి అసలు నిజంగా మాట్లాడాలి అంటే పాండవులు అజ్ఞాతవాస నియమాన్ని భంగం చేసి బయటికి వచ్చారు అనడానికి ఇక భారతం చదువుతున్న వాడికి కూడా అనుమానపడవలసిన అవసరం ఏమీ లేదు. ఇక కొత్తగా లెక్క పెట్టవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే చెప్పినవాడు శాస్త్రప్రవీణుడు మహాపురుషుడు అయినప్పుడు ఇక నువ్వు మళ్ళీ కొత్తగా లెక్క పెట్టడానికి ఏమి ఉండదు. కాబట్టి ఇది పూర్తయిపోయింది, వెనక్కి వచ్చేశారు. దక్షిణ గోగ్రహణం పూర్తయి వెనక్కి వచ్చారు కదా. మరి విరాట మహారాజు గారు శిశర్మని ఓడించి మహా సంతోషంతో ఉన్నాడు. ఈలోగా వాళ్ళకి ఎక్కడి వరకు తెలిసింది అంటే ఉత్తర కుమారుడు యుద్ధానికి వెళ్ళాడు, బృహన్నల సారథిగా వెళ్ళాడు, అంతవరకే తెలుసు. పాపం ఆయన ప్రాణం కొట్టుకుపోతాం. ఎందుకని ఉత్తర కుమారుడు ఏం పెద్ద అరివీర భయంకరుడైన వీరుడు గాడు. అవతల చూస్తే ఆ రోజుల్లో అంత గొప్ప మహావీరుల కింద లెక్క పెట్టదగిన వాళ్ళల్లో ఉండవలసిన వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళందరూ ఉన్నారు. ఒక్క పిల్లవాడు యుద్ధానికి వెళ్ళాడు. ఏమైపోతాడో మరి తండ్రి ప్రేమ కదూ, అందుకని ఆయన కొట్టుకుపోతున్నాడు. పక్కన ఎప్పుడు మరి కంకుభట్టు ఉంటాడు కదూ, ఆ కంకుభట్టుతో ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావన చేస్తున్నాడు. అయ్యో ఒక్కడే వెళ్ళాడే ఉత్తర కుమారుడు, ఏ ప్రమాదం సంభవిస్తుందో, ఎందుకంత సాహసం చేశాడు, వాళ్ళని గెలవగలడా అని. కానీ ధర్మరాజు గారు కంకుభట్టు రూపంలో ఉన్నాడు కదూ, విరాట మహారాజు గారితో మాట్లాడుతూ అనుటయు కంకుడిట్లనియే అక్కడ వచ్చి సుశర్మయోడి కావున ఇట వీరికిన్ జయమవున్ వెరపేటికి నీకు ఉత్తరుండనినొక రెండు ఆకుము బృహన్నల సారథిగాన గెల్చుట అయ్యనిమిష కోటికైన అతడు అద్భుత విక్రమ జృంభణంబునన్. ధర్మరాజు గారు అన్నాడు, ఎందుకంత బెంగ పెట్టుకుంటారు విరాట మహారాజా, మనం సుశర్మ మీద యుద్ధానికి వెళ్ళాం. సుశర్మ ఓడిపోయాడు కదా. ఎందుకు ఓడిపోయాడు సుశర్మ? విరాట మహారాజు గారి వల్ల. పాండవులు ఉన్నారు కాబట్టి. నలుగురు పాండవులు ఉంటే ఎంతో, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అటు అర్జునుడు ఒక్కడు వెళ్ళినా అంతే. కాబట్టి మనం వెళ్ళినప్పుడు యుద్ధం ఎవరి మీద చేశామో ఆ సుశర్మ ఏమయ్యాడో, ఇప్పుడు ఉత్తర కుమారుడు ఎవరి మీదకి వెళ్ళాడో వాళ్ళు కూడా అదే అవుతారు. ఎందుకు అవుతారో తెలుసా అంటే, వెరపేటికి నీకు ఉత్తరుండనినొకరుండు నాకుము. ఉత్తరుడు ఒక్కడే వెడితే నువ్వు భయపడాలి. ఉత్తరుడు ఒక్కడే వెళ్ళలేదు. ఎవరెళ్ళారు? బృహన్నల సారథిగాన గెలుచు. బృహన్నల సారథిగా వెళ్ళాడుగా, అందుకు గెలుస్తాడు. అది అర్థం ఉందా? బృహన్నల సారథి అయితే ఎలా గెలుస్తాడు? కానీ ఆయన చెప్తున్నది సత్యమే. మరి బృహన్నల సారథిగా వెళ్ళాడు కాబట్టి గెలిచి తీరుతాడు. ఎనిమిష కోటినైన అతడు అద్భుత విక్రమ జృంభణంబునన్. అక్కడ ప్రత్యేకంగా ఒక పేరు చెప్పకుండా మాట్లాడుతున్నాడు. ధర్మరాజు గారి తెలివితేటలన్నీ అక్కడ ఉన్నాయి. అతడు అంటున్నాడు. అతడు అంటే ఉత్తర కుమారుడా అర్జునుడా? చెప్పలేదు. అతడు అన్నాడు. ఏ అతడు అంటే బృహన్నల సారథిగా ఉన్నాడు కాబట్టి, దేవతలైతే మాత్రం యుద్ధానికి వస్తే గెలుస్తారా? అతని యొక్క వీర విజృంభణం ముందు వాళ్ళు గెలవలేరులే అన్నాడు. అతని యొక్క వీర విజృంభణం ముందు గెలవలేరులే అంటే బృహన్నల సారథిగా ఉన్నాడు కాబట్టి ఉత్తరుడి యొక్క వీర విజృంభణం ముందు గెలవలేరనే? బృహన్నల సారథిగా ఉన్నాడు కాబట్టి బృహన్నల అవసరమైతే విజృంభిస్తాడు, అప్పుడు గెలవలేరు మిగిలిన వాళ్ళనే. అంటే మీకు ఎలా అర్థమైతే అలా. ఆయన మాత్రం సత్యం చెప్పాడు. అప్పటికి విరాట మహారాజు గారికి మాత్రం అది ఇంకోలా అనిపించడం కాదు, చాలా సందర్భంగా అనిపిస్తుంది కాదు. ఉత్తర కుమారుడే గెలవలేడంటే బృహన్నల సారథిగా ఉన్నాడు కాబట్టి దేవతలు వచ్చినా గెలుస్తారంటాడేమిటి? ఏమైనా అర్థం ఉందా? అంటే కొంచెం సూక్ష్మ బుద్ధితో ఆలోచిస్తే, నేను కాదుగా సుశర్మ మీదకి వెళ్ళినప్పుడు గెలిచింది, సుశర్మ మీదకి వెళ్ళి మనం ఎలా గెలిచామో ఇప్పుడు వాళ్ళ మీదకి వెళ్ళిన ఉత్తరుడు అలా గెలుస్తాడు అన్నది కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే, తొందరపాటు లేకపోతే
కొడుకు వెళ్ళిపోయాడు, ఏమైపోతుందో అన్న పరివేదన నుంచి కొంచెం పక్కకొచ్చి ఆ మాటను ఆలోచిస్తే అక్కడికి వెళ్ళినప్పుడు నిజానికి నేనేం చేశాను, ఓడిపోయాను. గెలిపించింది ఎవరు? నేను అనుకోలేదు వీళ్ళు యుద్ధానికి వస్తే ఇంత వీరులని చెప్పి వచ్చి గెలిపించింది వీళ్ళ నలుగురేగా, ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు. అలా వాళ్ళు కూడా గెలుస్తారు బృహన్నలెడితే అంటున్నాడు. ఒకవేళ వీళ్ళ నలుగురు ఇటు గెలిపించగలిగితే వాడొక్కడు అటు గెలిపించగలడా? వీళ్ళ పరాక్రమం నాకు ఇంతకు ముందు ఎలా తెలియదో అలాగే వాళ్ళందరినీ గెలవగల పరాక్రమవంతుడు అతనా అని ఆలోచిస్తే అప్పుడు అతను ఎవరై ఉండాలి? ఈ 4 ఆ 1 5 అయితే 5గురు కలిపి తన్ని అటు ఇటు గెలిపిస్తే 5గురు ఎవరై ఉండాలి? పాండవులు అయి ఉండాలి. అంతటి లోకోత్తర వీరులు ఆ రోజులలో కౌరవుల్ని నిగ్రహించగలిగిన మొనగాడు అర్జునుడు ఒకడే కదా అని ఆలోచన రావాలి. కానీ ఆయనకు అప్పటికి రాలేదు కాబట్టి ఆ సందర్భమే. కానీ ఆ పద్యాన్ని జాగ్రత్తగా ధర్మరాజు గారు మాట్లాడుతున్న దాన్ని జాగ్రత్తగా పట్టుకుని ఉండుంటే నిజానికి విరాట మహారాజు గారికి అర్థం అయిపోవాలి. కానీ మిలికంతా ఎక్కడ పెట్టాడంటే బృహన్నల ఉత్తరుడా ఎవరు యుద్ధం చేస్తారో అన్నది చెప్పలేదు. బృహన్నల ఉండగా ఉత్తరుడికి ఏం బెంగలే అన్నట్టుగా మాట్లాడాడు. యువతల వింటున్న ఆయనకి దేవుడు సారథిగా వెళ్ళాడు కాబట్టి గెలుస్తాడా? పైగా పేడివాడు సారథి అందుకు గెలుస్తాడా? ఏమిటి పిచ్చి మాటలు, ఏదో అక్కడ గెలిచి వచ్చాక ఆ ఉన్మాదంలో ఇదేదో చెప్తున్నాడు అనుకున్నాడు తప్ప అసలు ఆయన పట్టించుకోలేదు. అటువంటప్పుడు ఈయన ఏం ఆలోచించాడంటే ఖచ్చితంగా ఉత్తర కుమారుడికి ఏదో ప్రమాదం జరుగుతుంది, కాసేపట్లో నేను దుర్వార్త వింటాను అని మానసికంగా చాలా భీతితో ఉన్నాడు విరాట మహారాజు నిజానికి. కానీ ఆ గోవులను సంరక్షించే వాళ్ళందరూ వెనక్కి వచ్చి జయము జయము మహారాజా, అద్భుతం, మీ కుమారుడు ఉత్తర కుమారుడు ఆ కౌరవ వీరులందరినీ గెలిచి మందలన్నింటినీ కూడా వెనకకు మరల్చి విరాట నగరంలోకి ప్రవేశపెడుతున్నారు, గోవులన్నీ రక్షింపబడ్డాయి అన్న శుభవార్త చెప్పారు. అసలు ఇది అర్థం కాని ఓ అద్భుతం. పై పద్యం ఎలా అర్థం కాని అద్భుతమో వీళ్ళు చెప్పిన మాట కూడా అంతే అర్థం కాని అద్భుతం. అయితే శుభప్రదం కాబట్టి ఎలా అన్నది వదిలి నమ్మాడు. అక్కడ తన విచక్షణకి కాబట్టి ఎలా అని ధర్మరాజు గారు వివేకన్నాడు. అంతే తేడా. సాధారణంగా మన దృష్టికోణం అందితే మనకు అందితే గొప్ప, మనకు అందకపోతే తప్పు. కాబట్టి ఆయన వెంటనే పరమ సంతోషపడిపోయాడు. ఇక ఎంత సంతోషం అంటే అసలు ఆయన ఊహించగలనేడు ఉత్తర కుమారుడు గెలుస్తాడని. వీడు ఇంతలోకోత్తర వీరుడా, ఇంత గెలిచి ఆవుల్ని మరల్చుకొస్తున్నాడా, ఈ ఆనందం తట్టుకోలేకపోయాడు. అంత పిచ్చి ఆనందం వచ్చేసింది అనుకోండి, ఏదో ఒకటి చేసేయాలి. ఆ ఆనందం తట్టుకోలేక ఏదో ఒకటి చెయ్యాలి. అందుకని కంకుభట్టుని పిలిచి అన్నాడు, దా కాసేపు జోదం ఆడుతా ఉన్నాడు. ఆ సంతోషం వచ్చినప్పుడు ఒక్కొక్క పని చేస్తాడు. ఒక్కొక్కడు అంత సంతోషకరమైన వార్త వింటే పూజామందిరంలోకి వెళ్ళి ఇదంతా ఈశ్వరాని అనుగ్రహ విశేషం, లేకపోతే నా కొడుకు గెలవడం ఏమిటి అని నమస్కారం చేస్తాడు. ఒక్కొక్కడు వీధిలోకి వెళ్ళి ఎవరన్నా పిలిచి చూసారా మా అబ్బాయి అని చెప్తాడు. ఒక్కొక్కడు ఏ విషయం బాగా నిర్ధారణ అని వీళ్ళు ఏమిటి చూసి వచ్చారో ఏమిటో ఏం చెప్పారో తొందరపడి బయట చెప్పేయకండి అంటాడు. ఒక్కొక్కడిది ఒక్కొక్క లక్షణం, ఒక్కొక్క పుర్రికి ఒక్కొక్క బుద్ధి. కానీ విరాట మహారాజు గారు ఖచ్చితంగా అది నిజమే, ఇంతమంది గో సంరక్షకులు వచ్చి చెప్తున్నారు కాబట్టి అందులో అనుమానించడానికి ఏం లేదు. కాబట్టి సంతోషాన్ని ఎలా, ఎందుకు సంతోషాన్ని ఆపుకోవాలైనా అంటే కొడుకు రావాలి. కొడుకు వచ్చాడనుకోండి, ఇంకా అది ఎక్కడ ఆడుతున్నా ఒరే ఒక్క నిమిషం ఆగిది ఆట అయిపోయినానేం అండవు. ఆ పటాన్ని అక్కడే వదిలేసి కొడుకు దగ్గరికి వెళ్ళిపోయి కౌగిలించేసుకుని ఆనందపడిపోయి ఇంకా అందరితో చెప్పేసి పొంగిపోతాడు. ఆ కొడుకుని చూడాలి. ఆ కొడుకు రావడానికి కొంత సమయం ఉంది. ఈ సమయంలో ఏదో ఒకటి చేయకపోతే తట్టుకోలేడు. ఆ కొడుకు కోసం వెంపర్లాడిపోతుంది మనసు. అందుకని ఏదో ఒకటి చేయాలి. ఆ చేసేది ఇష్టమైంది చెయ్యాలి, ఇష్టమైన వాడితో చెయ్యాలి. అందుకని కంకుభట్టును కూర్చోబెట్టుకుని దా జూదం ఆడదాం అంటే అంటే మనుష్యుల యొక్క మనస్తత్వం అటువంటప్పుడు ఉండే నిర్ణయాలు ఎలా ప్రవర్తిస్తారు, ఎంత అద్భుతంగా పట్టుకుని ఎంత గొప్పగా రచన చేసి అందించారో తిక్కన గారు. మహానుభావుడు వ్యాసుడికి కవిత్రయానికి నమస్కారం. కాబట్టి అప్పుడు వెంటనే ధర్మరాజు గారు అన్నాడు,
జూదమాడి ధర్మసూనుండు రాజ్యంబు అనుజులను ప్రియాంగనను పణంబుగా నొడ్డి ఆడి కార్యపడడే అట్లగుట దీని తోడి అద్దికీడు. విరాట మహారాజా, అయిందానికి కాందానికి జూదం ఆడడం ఎందుకు? బాగా సంతోషంగా ఉన్నప్పుడు జూదమే అయితే, బాగా దుఃఖంగా ఉన్నప్పుడు జూదమే అయితే, రెండిటికి మధ్యలో కూడా జూదమే అలవాటు. అప్పుడు ఇదొక పెద్ద వ్యసనం అవుతుంది. అలా వ్యసనమైతే చాలా ప్రమాదానికి ఎడుతుంది ఈ జూదం. ఎందుకో తెలుసా? ధర్మరాజంతటి వాడు ఒకప్పుడు ఈ జూదానికి వెళ్ళి పందెం మీద పందెం, పందెం మీద పందెం ఒడ్డి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, తమ్ముళ్ళని పోగొట్టుకున్నాడు, ఆఖరికి ప్రియాంగన ద్రౌపదీదేవిని పోగొట్టుకున్నాడు. అన్నీ ఒడ్డి ఎన్ని కష్టాలకి లోనైపోయాడు. కాబట్టి సంతోష సమయాన్ని సంతోషంగానే గడుపు తప్ప జూదం ఆడే ప్రయత్నం చేయకు. ఇన్నాళ్ళు ఆయనే కదా బయలుదేరి వెడుతున్నప్పుడు చెప్పాడు మృదుజ్యూతం ఆడతాం అన్నాడు కదా, మరి ఇప్పుడు ఎందుకు అంటున్నాడు అంటే, ఏ పని లేనప్పుడు కాసేపు ఏ పందెం లేకుండా ఆడడం వేరు. బాగా సంతోషంగా ఉన్నప్పుడు చేస్తానన్నాడు అనుకోండి, దానికి పూర్తి వ్యతిరేకమైంది ఏది? బాగా దుఃఖంగా ఉండడం. మనిషి జీవితంలో రెండూ ఉంటాయి. బాగా దుఃఖము రావచ్చు, బాగా సంతోషము రావచ్చు. బాగా సంతోషంగా ఉన్నప్పుడు జూదం ఆడడం మొదలు పెడితే బాగా దుఃఖంగా ఉన్నప్పుడు మరిచిపోవడానికి జూదం ఆడడమే అలవాటు అవుతుంది. ఈ రెండిటికి మధ్యలోకి కూడా జూదమే వస్తుంది. అప్పుడు జీవితము వ్యసనమయం అవుతుంది. ఇవాళ నాతో ఆడు మృదుజ్యూతం, రేపు ఆడకుండా ఉండలేక ఏడాది తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరితోనన్నా ఆడడం మొదలెడతాం. అలా ఆడి ధర్మరాజంతటి వాడు ఎన్ని ఇక్కట్లకి లోనయ్యాడు. ఎందుకు ఇలా అలవాటు చేసుకుంటావు? అది పెద్ద ఆయన ఆలోచన. ఇప్పుడు సంతోషించడానికి నిజంగా ఆలోచించండి. విరాట మహారాజు గారికైనా ధర్మరాజు గారికి కూడా కారణం ఉందా? ఉంది. ఎందుకుంది? అంత సైన్యంతో దుర్యోధనుడు వచ్చాడు. అర్జునుడు ఒక్కడే వెళ్ళి ఇంతమందిని ఓడించి వస్తున్నాడు. ఉత్తర కుమారుడు కాడన్న విషయం తెలుసు ధర్మరాజు గారికి. వెళ్ళినవాడు అర్జునుడు అని తెలుసు. అయినప్పుడు అబ్బా ఇవి నా తమ్ముడి పౌరుష పరాక్రమాలు, ఇవాళ ఒకడే ఇంతమందిని పడగొట్టొస్తుంటే రేపు ధర్మయుద్ధం జరగడం ప్రారంభమైతే ఇంక నేను బెంగపెట్టుకోవడానికి ఏముంది? ఇప్పుడు ఓడిన కర్ణుడు అప్పుడు ఓడడు. కాబట్టి ఖచ్చితంగా మేము గెలుస్తాం. ఇప్పుడు ఏదైనా చేయడానికి ముందు అటువంటిదే ముందు ఒకటి పెట్టారనుకోండి. పూర్వం మాకుండేది పబ్లిక్ అంటే ప్రీ పబ్లిక్ అని ఒకటి పెట్టేవారు. మేము 10వ తరగతి చదువుకునే రోజుల్లో ఏదో పబ్లిక్ ఎగ్జామినేషన్ ఉండేది. అది మొట్టమొదటిసారి జీవితంలో వేరొక స్కూల్కి వెళ్ళి పరీక్ష రాయడం. కొత్తగా ఉంటుంది వాతావరణం అంతా. అప్పటి వరకు ఒక స్కూల్లో ఎక్కడ చదువుకున్నామో ఆ పాఠశాలలోనే పరీక్ష రాసేవాళ్ళం. ఎక్కడో వేరొక చోటుకి వెళ్ళడం, అక్కడ ఏదో నెంబర్ వెతుక్కోవడం, అది ఎక్కడ బల్ల మీద వేశారో అక్కడ కూర్చోవడం, కూర్చుని ఆ ప్రశ్నాపత్రం ఇచ్చినప్పుడు తీసుకోవడం, ఉద్విగ్నత పొందడం, జాగ్రత్తగా రాయడం, ఆ హాల్ టికెట్ తెచ్చుకోవడం, ఇవన్నీ కొత్త విషయాలే జీవితంలో. ఇన్ని కొత్త విషయాలు ఏం చేస్తాయంటే మనిషి యొక్క ఆలోచనని పాడు చేస్తాయి. అలవాటైంది చేస్తున్నాడు అనుకోండి, ఓ ధైర్యం ఉంటుంది, ఇది మనకు అలవాటే కదా అంటాడు. అందుకని కొత్తతనం జీవితంలో వికసించవలసిన మొగ్గని చిదిమేస్తుందేమో, అక్కడి నుంచి ఇంకా కళాశాలకు వెళ్ళాలి. అందుకని ఏం చేసేవారంటే ప్రీ పబ్లిక్ ఎగ్జామినేషన్ అని కండక్ట్ చేసేవారు. పబ్లిక్ పరీక్షలో ఎలా వెళ్ళి రాయాలో అలాగే ఇక్కడ చదువుతున్న వాడిని దాని యొక్క వేరొక శాఖలో వెళ్ళి వ్రాయమనేవారు. అలాగే గేటు దగ్గర ఏదో హాల్ టికెట్ చూపించడం, లోపలికి వెళ్ళడం, అన్నీ అలాగే చేసేవారు. ప్రీ పబ్లిక్లో ఓ రోజు హాల్ టికెట్ పట్టుకెళ్ళడం మర్చిపోయాడు అనుకోండి, అంటే నిజంగా ప్రభుత్వం ఇచ్చిన హాల్ టికెట్ కాదు, వీళ్ళు ఇచ్చేవారు, ఏదో మర్చిపోయాడు అనుకోండి, ఆ రోజు పరీక్షకు రానిచ్చేవారు కాదు. నిజంగా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అన్ని బోర్డులు అవన్నీ పెట్టేవారు. ఒకడు హాల్ టికెట్ మర్చిపోయాడు అనుకోండి, హాల్ టికెట్ మర్చిపోవడం ఎంత ప్రమాదమో, బల్ల మీద నెంబర్ ఎలా చూడాలో, ఎక్కడ కూర్చోవాలో, ఎలా వెళ్ళాలో, ఎలా రాయాలో అలవాటు పడేది. అప్పుడు నిజంగా పబ్లిక్ పరీక్షకి వెళ్తున్నప్పుడు చాలా అలవోకగా జాగ్రత్త పడి వెళ్ళిపోయేవాడు. కాబట్టి ఇప్పుడు అర్జునుడు ప్రీ పబ్లిక్ రాశాడు. రేపు పబ్లిక్ ఎగ్జామినేషన్ కురుక్షేత్రం. అందులో గెలిస్తే ధర్మరాజు గారికి కిరీటం.
ఇప్పుడు తన తమ్ముడు నిలబడగలడని ఒక నమ్మకం వచ్చింది. ఇన్నాళ్ళు 12 ఏళ్ల అరణ్యవాసంలో చాలా కాలం ఆయన నిద్రపోలేదు. ఎందుకు నిద్రపోలేదంటే కర్ణుడి యొక్క సహజ కవచ కుండలాలు, భీష్ముడు, ద్రోణుడు వీళ్ళందరినీ తలుచుకొని వెనక సైన్యం లేకుండా అర్జునుడు ఒకడే ఓడించి వస్తున్నాడు. నిజానికి విరాట మహారాజు గారు ఎంత సంతోషించాలో ధర్మరాజు గారు కూడా అంతే సంతోషించాలి. అంత సంతోషిస్తున్న ధర్మరాజు ఇప్పుడు జూదం ఆడడానికి సిద్ధంగా లేడు. అంటే ఎంత మార్పు వచ్చిందో చూడండి. 13 ఏళ్లలో యుద్ధానికి ఎంత మార్పు వచ్చిందో శక్తి చేత జూదము పట్ల అంత నిజానికి వైముఖ్యం కూడా లోపల ఏర్పడింది. నిజానికి ఇప్పుడు ఎవరు ఆయన్ని ఓడించలేరు. ఎందుకంటే ఆయనకి అక్షవిద్యా రహస్యాలన్నీ తెలిసాయి, మహర్షి బోధ చేశాడు. అయినా కూడా అది వ్యసనము అని తెలుసుకున్నాడు. అంటే ధర్మరాజు అజ్ఞాతవాసం పూర్తయిన తరువాత ఏవి తెలుసుకోవాలో, ఏ తేజస్సు పొందాలో అందులో ఇది కూడా పొందాడు సుమా అని చెప్పడానికి ఇది నిదర్శనం. ఈ మాట అనడం. ఇంత సంతోషంలో ఉన్నా నిజానికి ఆయన వెర్రికేకలు వేయగలడు, వాడిని పిలవగలడు, వీడిని పిలవగలడు, మాట్లాడగలడు. తన సంతోషాన్ని తానులో అణుచుకోవలసిన వాడు ధర్మరాజు. ఇంకా అందరూ బయటికి రాలా. సంతోషాన్ని అణుచుకోవడం కష్టం, దుఃఖాన్ని అణుచుకోవడం కూడా చాలా కష్టం. ఈ రెండు పంచుకుంటేనే ఆనందం. నిజానికి దుఃఖం ఒకరితో పంచుకుంటే తగ్గుతుంది, సంతోషం ఒకరితో పంచుకుంటే పండుతుంది. కాబట్టి పంచుకోలేక దాచుకుంటున్నవాడు ధర్మరాజు. అటువంటి వాడప్పుడు వద్దు చూద్దామన్నాడు. కానీ విరాట్ రాజు గారు ఆడదామన్నాడు, వశవర్తి రాజన్న మాట కాదన్నాడు. ఇప్పుడు ఈ క్షణంలో ధర్మరాజు గారు చెప్పచ్చు, నువ్వు నన్ను శాసించేవాడివి కాదని. కానీ ఆయన అలా చెప్పడం. కార్యక్రమం ఎలా జరగాలో అలాగే జరగాలి తప్ప తొందరపాటన్నది ధర్మరాజు గారికి ఉండదని భీష్ముడు చెప్పిన మాట ఎంత సత్యమో చూడండి. 6 కూర్చుని మాట్లాడుకుంటే తప్ప విరాట్ రాజు గారికి అలా తొందరపడి చెప్పాడు. కాబట్టి ఎందుకయా జూదం అన్నాడు. అయినా తప్పదు, ఆడుతున్నాడు కానీ విరాట మహారాజు గారి యొక్క ఆనందానికి అవధి లేదు. పందెం వేస్తున్నాడు కానీ అదే ప్రసంగం అలా మాట్లాడుతూనే ఉన్నాడు సంతోషంతో. ఏమిటి, అబ్బా ఏమి గెలిచాడయా నా కొడుకు, ఆ కౌరవుల మీద వచ్చేస్తున్నాడు, ఎలా గెలిచాడయా, నిజంగా అద్భుతం కదా, ఇలాంటి వాడు ఎక్కడైనా ఉన్నాడంటావా ప్రపంచంలో, ఇటువంటి వీరుడు నా కొడుకే, నాకు తెలియదు ఇన్నాళ్ళు వీడు ఇంత శక్తివంతుడని ఏదో చెప్పేస్తున్నాడు. అన్నీ విని ధర్మరాజు గారికి విసిగి ఇవన్నీ కావని ఓసారి తెలుసుకుంటే తట్టుకోలేడేమో అనుకున్నాడో ఏమిటో మరి. ఆయన అన్నాడు, కురుపతి, భీష్మ, కర్ణ, కృప, కుంభజ ముఖ్య మహోగ్ర యోధ విస్ఫురణము నొర్వజాలి రణభూమి భుజాబల ముల్లసిల్ల ఉత్తరుడ జయించనీని వసుధావర ఇంతటి కంటే ఇంక కచ్చెరువును గల్గుని ధర ప్రసిద్ధికి నెక్కెడే అతడొక్కడున్. ఏమిటి మహారాజా మీ అమాయకత్వం, అవతల దుర్యోధనుడున్నాడా, భీష్ముడున్నాడా, కృపాచార్యుడున్నాడా, ద్రోణాచార్యుడున్నాడా, అటువంటి చోట ఉత్తర కుమారుడు ఒక్కడు వెళ్ళి వాళ్ళందరినీ గెలిచేసి గోవుల్ని మరల్చుకుని వచ్చేస్తున్నాడా? ఎలా నమ్మారు? ఇది సాధ్యమయ్యే విషయమే. ఉత్తర కుమారుడు ఒక్కడు అలా వాళ్ళనందరినీ గెలిచి వెనక్కి రావడం అసంభవమైన విషయం. నిజంగా ఒకవేళ ఉత్తర కుమారుడు అలా చేసి ఉంటే ధర ప్రసిద్ధికి నెక్కడే అతడొక్కడు, అసలు ఈ భూమి మీద అతనితో సమానమైన కీర్తి పొందినవాడు ఇక ఎవరు ఉండడు. ఇప్పటిదాకా అర్జునుడు కూడా అలా చేయలే, ఉత్తర కుమారుడు వెళ్ళి చేసి వస్తే. అందుకని అతను ఒక్కడే అంత కీర్తివంతుడు కాడప్పుడు అది ఎలా సాధ్యం? సాధ్యం కాదండి. అయితే సాధ్యమే అనడానికి విరాట మహారాజు గారి దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా? ఆయనకి ఎన్ని అస్త్రాలు తెలుసు, ఇంత విద్య నేర్చుకున్నాడు, ఫలానా గురువు దగ్గర చదువుకున్నాడు అని చెప్పడానికి ఏమైనా ఉందా? కొడుకు ఎంత పిరికివాడో ఆయనకి తెలియదేమిటి? కాబట్టి విరాట మహారాజు గారి కోపం అంతా ఏమిటంటే, నా కొడుకు గెలిచి వచ్చాడని వాళ్ళు చెప్తున్నారు కదా, గెలవలేదని ఎందుకంటావు అన్ని మాటలు? అందుకని ఆయనకి కోపం. అందుకని అన్నాడు, ఉత్తర కుమారుడు అంత గొప్ప విజయాన్ని సాధించి వస్తున్నాడు అంటే ఎందుకో ఇవాళ కంకుభట్ట నువ్వు తట్టుకోలేకపోతున్నావు, నీకది జీర్ణమవ్వట్లేదు, నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. ఇంకొక మాట నువ్వు ఉత్తర కుమారుణ్ణి విమర్శించి తక్కువ చేసి అతను గెలవలేదన్న మాట మాట్లాడితే సహించను సుమా, ఇది నీకు హెచ్చరిక. ఆగలేదు ధర్మరాజు. ఎందుకు ఆగలేదు అంటే ఇంకా ఆగవలసిన అవసరాలు తీరిపోయాయి. కనీసం సంతోషం ప్రకటించలేకపోయినా అలాగే లేండని తమ్ముడు విషయంలో ఊరుకోగలిగినంత ఓర్పిక పట్టలేకపోయాడు.
ఇంత అమాయకత్వం మరీ అన్యాయంగా తన కొడుకు అలా గెలిచేస్తాడని ఎలా అనుకుంటున్నాడు అసలు అని ఆయన అన్నాడు, కురుబలమేల దైత్యసురకోటులు వచ్చిన గెల్వరాదే ఉత్తరునకు ఆ బృహన్నల రథంబుపైన్ పరవాహిని భయంకర భుజసారమున్మెరయగాదరిగంచితినంచు విక్రమోద్భురగతి ఆజికేలి నిరతుండయి దుర్దమలీలనుండగన్. అవునులే, ఉత్తర కుమారుడు ఎందుకు గెలవడు? గెలుస్తాడు. మహాద్భుతమైనటువంటి వీరుడు, అపారమైనటువంటి భుజపరాక్రమము కలిగినటువంటి వాడు. ఆ బృహన్నల సారథిగా ఉన్నాడుగా, బృహన్నల రథం మీద ఉండగా సారథ్యం చేస్తూ ఉండగా అనలేదు. బృహన్నల రథం మీద ఉండగా అంటే నువ్వు పేడివాడు అనుకున్నవాడు సారథిగా లేడు, రథి. ఇప్పుడు రథములో కూర్చుని యుద్ధం చేసి ఉంటాడు. రథంలో కూర్చుని యుద్ధం చేశాడని నువ్వు అనుకుంటున్న నీ కొడుకు సారథ్యం చేసి ఉంటాడు. ఇద్దరూ రథంలో ఉన్నవాళ్లే, కానీ బయటపడాల. అందుకని సారథి అనకుండా బృహన్నల రథంలో ఉండగా ఎంతమందినైతే మాత్రమేం ఓడించడమేం కష్టం అన్నాడు. మరీ మండిపోయింది విరాట మహారాజు గారికి. అంటే నా కొడుకు గొప్ప కాదంటావు, ఆ పేడివాడు సారథ్యం చేస్తే గెలిచాడంటావు అని. అసలు ఇదేమి మాట తీరా కంకుబట్టు, ఇన్నాళ్ళు లేనిది ఇవాళ నీలో ఇంత విచిత్రమైన పోకడ కనపడుతోంది. లోకంలో ఎక్కడైనా రథంలో కూర్చున్న రథి యుద్ధం చేసి గెలుస్తాడా? సారథ్యం చేసేవాడి వల్ల రథి గెలుస్తాడా? సారథి వల్ల ఎవడు గెలవడు. రథి గొప్పతనాన్ని బట్టి సారథి బతుకుతాడు. రథి సరిగా యుద్ధం చేయలేకపోయాడు అనుకోండి, రథంలో ఉన్నవాడు ముందు సారథిని కొట్టేస్తాడు, సారథి చచ్చిపోతాడు. అంతేగాని సారథి చాలా గొప్పగా రథాన్ని తిప్పడం వల్ల లోపల ఉన్నవాడు రక్షింపబడచ్చు ఏ స్పృహ తప్పిపోతే. అంతేగాని ఏకంగా అవతల వాళ్ళందరూ చచ్చిపోతారా? అలా ఎందుకు చచ్చిపోతారు? ఇవతల వాడు రథాన్ని బాగా తోలితే అసలు ఏమైనా పొంత ఉందా నువ్వు అన్న మాటకి? రథం మీద బృహన్నలు ఉన్నాడు కాబట్టి గెలుస్తాడులే, ఎంతమందినైనా గెలుస్తాడు, వీళ్ళనేమిటి అంటే ఏమిటి పొంతన లేని మాట అన్నాడు. అంటే ధర్మరాజు గారు మళ్ళీ అన్నాడు విరాట మహారాజుతో, ఆహమకేళి వేడుక బృహన్నల చిత్తమునందెలర్చినన్ సాహసవృత్తి ఉత్తరుని సారథిగా కొనిపోయి కౌరవ వ్యూహమునోర్చి నీ పశులనొక్కడు తక్కకయుండ సత్వరోత్సాహత తెచ్చే కావలయు తప్పదు నా పలు కట్లు చూడుమి. విరాట మహారాజా, ఖచ్చితంగా కౌరవులు ఓడింపబడ్డారు. మన యొక్క గోవులు మనకి మరల్చబడ్డాయి. కానీ నువ్వనుకున్నట్టుగా మీ అబ్బాయి రథంలో కూర్చోలేదు, బృహన్నల సారథ్యం చేయలేదు. బృహన్నల యుద్ధం చేశాడు, మీ అబ్బాయి సారథ్యం చేశాడు, అందువల్ల గెలిచాడు. కాబట్టి గెలుపు బృహన్నలది. నా మాట మీద నీకు నమ్మకం ఉందా? మీ ఊరు వెళ్ళిన తర్వాత అడుగుతానులే అన్నాను కదా, అక్కడ అడిగాడు కదా యుద్ధభూమిలో సుశర్మని ఓడించి విడుదల చేసినప్పుడు మీకేం కావాలన్నాడు కదా. నిజంగా దాన్ని ఉటంకిస్తూనైనా ధర్మరాజు గారు ఇప్పుడు అడగచ్చుగా. అందుకు అన్నాడు, నువ్వు తెలిసి నిజానికి ప్రకటించాల ఊళ్ళో ఇంకా, కానీ నేను ఇప్పుడు అడుగుతున్నా, ధైర్యంగా బృహన్నల గెలిచాడని ఊరంతా చాటింపు వేయించు. గెలిచినవాడు ఉత్తర కుమారుడు కాదు. అంటే ఆత్మవిశ్వాసం, తన తమ్ముడి మీద తనకున్న నమ్మకం. కాబట్టి అలాగని నువ్వు చాటింపు వేయించన్నాడు. ఈ మాట విన్నాడు. అవలేమో నా కొడుకు గెలిచాడని చెప్తున్నారా, ఈయనేమో ఇలా మాట్లాడుతున్నాడా? ఇక ఆగ్రహం ఆగలేదు. నిజంగా ఇంత చిన్న విషయానికి ఆగ్రహం విరాట మహారాజుకి ఆగలేదే. మరి అదే ధర్మరాజు గారు కూడా ఆగ్రహాన్ని పొంది ఆ చెలియలి కట్ట దాటి ఉంటే అసలు ఎన్ని మాటలు ఎన్నెన్ని ప్రమాదాలు జరిగి ఉండేవి. ఓర్పుకి చటుక్కున వచ్చే కోపాలకి మధ్యలో ఎంత వ్యత్యాసం ఉంటుందో, ఎవడు ధీరుడో ఎవడు లోకోత్తరమైన వ్యక్తో సందర్భాలు నిరూపణం చేస్తాయి. విరాట మహారాజు గారు అపారమైన కోపంతో చేత్తో పట్టుకున్న పాచికలు తీసి ధర్మరాజు గారి ముఖానికేసి కొట్టాడు. ఆ పాచిక వచ్చి ఆయన ముఖానికి తగిలి నెత్తురు ధారగా పడుతోంది. గబగబా సైరంధ్రి అక్కడ ఉన్నది వచ్చి వస్త్రం అడ్డుపెట్టి ఆయన ముఖాన్ని తుడుస్తోంది. విరాట మహారాజు గారికి కోపం వచ్చింది. ఓ సైరంధ్రి,
నువ్వెందుకు వచ్చి నీ చీరబట్టతో ఒత్తుతున్నావు, ఏమవుతుంది నెత్తురు కారితే అన్నాడు. అంటే ఆవిడంది, విమల వంశంబునను పుణ్యవృత్తమునను వరలు ఈతని రక్తంబు వసుమతీశ, ధరణిపై ఎన్ని బిందువులు తొరగనన్ని వర్షములు కల్గును ఇందు అనావర్ష భయము. ఈయన మహానుభావుడు, చాలా గొప్ప వంశంలో జన్మించినటువంటి వాడు, చాలా ధార్మికమైనటువంటి నడవడి కలిగినటువంటి వాడు. ఇటువంటి వాడి యొక్క నెత్తురు భూమి మీద ఎన్ని బిందువులు పడుతుందో అన్ని సంవత్సరముల పాటు ఈ రాజ్యములో వర్షములు పడవు. అనావృష్టి కలిగి దేశమంతా కూడా క్షోభిస్తుంది. అందుకే అటువంటి పరిస్థితి ఏర్పడకూడదని ఈయన నెత్తురు భూమి మీద పడకూడదని తుడుస్తున్నాను. అప్పటికైనా అర్థం కావాలి కదా, అంత మహాత్ముడేమిటి, ఆయన గొప్పతనం అంత గొప్పతనం ఏమిటి, నేను అంత పొరపాటు ఏం చేశాను, అయితే అలా కొట్టకూడదు కదా అన్న ఆలోచన చెయ్యాలి కదా. ఆ సంతోషం ఆయన్ని కప్పేసింది. ఈలోగా ఉత్తర కుమారుడు రాని వచ్చాడు. గెలిచిన బృహన్నల మళ్ళీ బృహన్నల వేషం కట్టి వచ్చాడు. ఇద్దరూ లోపలికి రావడానికి అనుమతి అడిగారు. రాజాంతఃపురాల్లో అదో విచిత్రమైన స్థితి. మన ఇంట్లో వచ్చినట్టు కొడుకులు కూతుళ్ళు చటుక్కుని లోపలికి రారు, ముందు అనుమతి తీసుకుని లోపలికి రావాలి. అందుకని అనుమతి కోసం కబురు పంపారు. మహారాజు గారు ఆ సంతోషంలో ఇద్దరిని లోపలికి రమ్మను అన్నాడు. కానీ ధర్మరాజు గారు అక్కడ ఉన్న ద్వారపాలకుడికి స్పష్టంగా వినపడేటట్టుగా ఒక్క ఉత్తర కుమారుణ్ణి ప్రవేశపెట్టు తప్ప బృహన్నలని ప్రవేశపెట్టవద్దు అన్నాడు. ఉత్తర కుమారుడు విరాట మహారాజు గారు చాలా సంతోషంతో ఉన్నాడు కదూ, అందుకని ఆయనకి కంకుభట్టు చెప్పిన మాట వినపడలేదు కాబట్టి ఊరుకున్నాడు. బృహన్నల లోపలికి రాలేదన్న పట్టింపు ఈయనకి లేదు. ఎందుకని అంటే ఆయన పట్టింపంతా కొడుకు కోసం. ఆ కొడుకు లోపలికి వచ్చాడు, ఆయన్ని కౌగిలించేసుకున్నాడు, ఆనందపడిపోయాడు, సంతోషపడిపోయాడు. ధర్మరాజు గారు ఎందుకు రానివ్వలేదు అంటే నెత్తురు కారుతోంది. అప్పటికి నెత్తురు కారుతున్న ధర్మరాజు ముఖాన్ని అర్జునుడు కాని చూశాడా, విరాటరాజు ఒక్క క్షణం బ్రతకడిగా. అంటే అంతటి అర్జునుడి కోపం కట్టలు తెంచుకునేది ఎప్పుడంటే అన్నగారి జోలికి ఎవడైనా వెడితే. అది ఆ అన్నదమ్ముల అనుబంధం, ఆ ప్రేమ అటువంటి. అందుకే ఇది చూస్తాడేమో, నా నెత్తురు చూస్తాడేమో, చూస్తే తట్టుకోలేడు. అందుకని ముఖం మీద గుడ్డ వేసుకుని కొంతసేపు అయిన తర్వాత నెత్తురు ఆగిన తర్వాత తమ్ముడి వంక చూడడం ఇష్టం లేని వాళ్ళ ముఖం పక్కకి తిప్పుకున్నాడు. బృహన్నల లోపలికి వచ్చి ముందు రాజు వంక చూస్తాడా అన్న వంక చూస్తాడా, అన్న వంకే చూశాడు. ఏమిటి ఏదో బట్ట వేసుకుని పక్కకి తిప్పుకున్నాడు ముఖం అనుకున్నాడు, అంతే. వచ్చాడు మహారాజు, బాగా సారథ్యం చేశావుట, అభినందించాడు. కొడుకుని భుజాల మీద ఎత్తుకున్నాడు, ఆనందపడిపోయాడు, సంతోషపడిపోయాడు, అయిపోయింది. ఆ రోజు రాత్రి పాండవులు ద్రౌపదీదేవి కలిసి కూర్చున్నారు. ఇక అయిపోయిందిగా అజ్ఞాతవాసం, ఇక మళ్ళీ అజ్ఞాతవాసంలో ఉన్నట్టుగానే ఉండవలసిన అవసరమే ఉంది, బయటికి వచ్చేసేయచ్చు. ఎలా రావాలి బయటికి ఆరుగురం, ఎలా కనపడాలి విరాట మహారాజు గారికి ఒక్కసారి అన్న దాని మీద చర్చించడం కోసం కూర్చున్నారు. కూర్చుని ఉన్నప్పుడు ధర్మరాజు గారి ముఖం మీద అలాగే బట్ట వేసుకుని ఉన్నాడు. అర్జునుడు చూసి అన్నాడు, అన్నయ్యని నేను నిన్నటి నుంచి చూస్తున్నాను, ఎందుకో నాకు అన్నయ్య ముఖం చూపించట్లేదు, ముఖం మీద బట్ట వేసుకుని ఉన్నాడు, ఎందుకు అలా ఉన్నాడు, నా వలన ఏదైనా అపరాధం జరిగిందా, ఏమైనా చెయ్యకూడని తప్పేమైనా చేశానా అని ఆయన బాధపడి ప్రశ్నించాడు. అప్పుడు ధర్మరాజు గారు ముఖం మీద గుడ్డ తీస్తే ముఖం మీద గాయం, నెత్తుటి గూడు కనబడ్డాయి. ఏమిటి అంటే ద్రౌపదీదేవి మరి తుడిచిందిగా, ఇలా విరాట మహారాజు గారు నువ్వు గెలిచావని చెప్తే కోపగించి పాచికలు పెట్టి కొట్టాడు, దెబ్బ తగిలి నెత్తురు కారుతుంటే ఒత్తాను. మరి ద్రౌపదీదేవి సహజంగా కథంతా చెప్తుంది కదా. వెంటనే అర్జునుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఇంకా మళ్ళీ వేరే చెప్పక్కర్లేదు, భీముడికి ఎంత కోపం వచ్చింది. విరాట మహారాజుని ఇప్పుడే చంపేస్తాం, వెళ్ళి నీ జోలికి వస్తాడా అన్నాడు. అది ధర్మరాజు అంటే. వెంటనే తమ్ముళ్లతో ఆయన అన్నాడు, అనవుడు ఆతడిట్టులను అక్కట ఇంతక ముందరేమియున్మలల నిరుంగడు అవిభుని మాటున పూనిక తీర్చికొంటిమి ఆతనికొక ఎగ్గుచేత ఉచితంబే ఎరింగెడునట్లు కాకపోయిన గనియున్ దురుద్ధతి వహించిన చుతముగాక పిమ్మటన్. ఈ ఆయన్ని చంపేస్తానంటారేమిట్రా, ఆయనకి తెలుసా నేనెవరో, ఆయనకి తెలుసా మీరెవరో, తెలియదు కదా. ఆయనకి మనం ఎవరో తెలియకపోయినా మనకి ఆశ్రయం మాత్రం ఇచ్చాడు.
అజ్ఞాతవాసం పూర్తయింది అంటే ఆ మహానుభావుడి కొలువులో మనం కాలక్షేపం చేయబట్టే కదా. అటువంటి వాణ్ణి సంపేయచ్చు. ఆయన ధర్మరాజని నాకు తెలుసా అని ఆ తర్వాత అంటే మన తొందరపాటుగా మనం ఏమవ్వాలి? అది ధర్మరాజు గారి గొప్పతనం. భారతం ఎందుకు వింటారు, భారతం ఎందుకు చదువుకోవాలంటే, అందున భారతంలో ధర్మరాజు గారి గురించి బాగా ఎందుకు చదువుకోవాలంటే తొందరపాటు మంచిది కాదు అన్న విషయం బాగా జీవితంలో నేర్చుకోవడానికి. అందుకని తొందరపడవద్దు. నిజంగా మనం మన వేషాల్లో పెడదాం. ధర్మరాజు గారు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపదీదేవి, ఈ వేషాలలోనే మనం విరాట మహారాజుకు కనిపిద్దాం. కనిపించిన తరువాత నువ్వెవరు అంటాడు. ఆయన ధర్మరాజు అంటే అయితే ఏమిటి అన్నాను అనుకో, అప్పుడు నేను ధర్మరాజునని తెలిసి అధిక్షేపించి ప్రవర్తించాడనుకో, అప్పుడు తప్పు. ఇప్పుడు ఆయన తప్పేమిటి ఆయనకి తెలియదుగా. తెలియక కదా ఆయన అలా కంకుభట్టును అనుకుని కదా ఆనందంలో ఏదో కొడుకు గెలిచాడని కొట్టాడు. కాబట్టి ఇప్పుడు తొందరపడడానికి వీల్లేదు. మన వేషాలతో మనం వెడదాం. ఎప్పుడు వెడదాం? రేపు ఉదయమే అలా దర్శనం. అందరూ లేచారు, చక్కగా స్నానాలు చేశారు, సంధ్యావందనాలు చేసుకున్నారు, వాళ్ళు చేయవలసిన నిత్యకర్మలన్నీ పూర్తి చేసుకున్నారు. వాళ్ళకు ఉచితమైనటువంటి వేషములు మళ్ళీ యమధర్మరాజు గారిని తలుచుకుంటే వచ్చేస్తాయి కదా. వచ్చేసాయి, వెళ్ళారు సభలోకి. విరాట మహారాజు గారు రాకముందే, అంటే ప్రభు వచ్చిన తర్వాత రారు. కాలము అంటే దానికి ఒక విలువ, దానికి ఒక గౌరవము ఉంటుంది. ఎందుకంటే కాలము భగవంతుని యొక్క స్వరూపం అయినప్పుడు ఆ కాలమునందు ఎప్పుడు ఏ పని చెయ్యాలో ఆ పనికి ఆ కాలమునందు వెళ్ళడమే భగవంతుని యొక్క ఆరాధన. కర్తవ్యమహృతం కార్యం సతామన్యుముదీరయేత్. చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయానికి చెయ్యని వాడిని చూస్తే మహాత్ములు కూడా కోప్పడతారు. అంటే కాలము ఈశ్వరుడని తెలుసుకోలేకపోతున్నాడే వీడు అని. కాబట్టి ప్రభువు కన్నా ముందు వచ్చి కూర్చోవాలి కదా సభలో. అలాగే వెళ్ళారు ముందు. కానీ విరాట మహారాజు గారు కూర్చోవలసిన సింహాసనం మీద ధర్మరాజు గారు కూర్చునున్నారు. కూర్చునుంటే విరాట మహారాజు సభలోకి వచ్చి ఆశ్చర్యపోయాడు. అదేమిటి మీరు కూర్చునున్నారు సభలో, ఇంత సాహసమా, మీరెవరు, ఎందుకు ఇలా కూర్చున్నారని అడిగాడు. అడిగితే అప్పుడు అర్జునుడు ధర్మరాజు గారి గురించి చెప్తూ, నడదీవియలు శేష నగరికి మాణిక్యమకుటముల్ పూనిన మనుజపతుల తగునాజ్ఞ సూయణముగానొనరించే మంచిగ నేల 4 చెరగులకును ప్రీతార్థిజనుల సచేతన త్యాగ ధ్వజములుగా అన్ని దేశముల నిలిపే దిక్కులన్నింటను తెలుపారుపుతగావించే ఉజ్వల యశో విభ్రమంబు రాజసూయాద్ధర ప్రవర్తకుడు నిత్య సత్య భాషా మహావ్రతశాలి పాండురాజ దుగ్ధ పయోనిధిరాజు ధర్మరాజు సుమ్ము మత్స్యావనీరమణ. ఇతడు అర్జునుడు ధర్మరాజు గారిని పరిచయం చేస్తూ చెప్పినటువంటి మాటలు పరమాద్భుతాలు. ఆయన అన్నాడు, సాధారణంగా రాజులు రాజ్య పరిపాలన చేసేటప్పుడు చీకటి పడిన తరువాత బాటసారులకు ఇబ్బంది కలగకుండా వీధులకి 2 వైపులా దీపాలు వెలిగిస్తారు. పగటిపూట దీపాలు వెలిగించారనుకోండి, బుద్ధుందా లేదా, ఎందుకు పగటిపూట వీధి దీపాలు వెలిగించడం ఏమిటంటారు. ఎందుకైతేనంటే అదొక వృధా కదా, పగటిపూట దీపాలు ఏమిటి సూర్యప్రకాశంలో అంటారు. కానీ ధర్మరాజు గారు అలా వీధులకి 2 వైపులా దీపాలు కాదుట వెలిగించింది. ఆయన దగ్గర వశవర్తులైనటువంటి సామంతుల యొక్క మణిమయమైన కిరీటములతో సామంతులు ఆయనని దర్శనం చేసుకుని వెడుతుంటే అందులో వచ్చేటటువంటి కాంతుల చేత వీధులన్నీ దీపాలు పెట్టినట్టు వెలుగుతూ ఉండేవిట. దీపాలు నిలబడి భూమిలో పాతి పెట్టబడి ఉంటాయి. వీధి దీపాలు, నడదీపములు, కదిలి వెడుతున్న దీపాలు ఊరంతా పెట్టినవాడు ధర్మరాజు గారు. ఎలా అంటే సామంతుల కిరీట కాంతుల చేత ఆయన రాజ్యమంతా శోభిస్తుండేది. అది ధర్మరాజు అంటే. అటువంటి వాడు కూర్చున్నాడు సింహాసనంలో. నువ్వు చిన్న రాజువి, ఆయనకు అర్హత లేదా కూర్చోడానికి? ఆయన కింద కూర్చుంటాడు. ఆయన ధర్మరాజుని తెలిసిపోయిన తర్వాత, ఇక అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత. కాబట్టి తగునాజ్ఞ సూయణముగనొనరించే మంచిగా నేల 4 చెరగులకును. ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే చాలు, అదే అందరూ పాటించవలసినది. దాన్ని ధిక్కరించడం ఎవరికీ సాధ్యం కాదు. ఇంకా
రాజసూయ మహాయాగం చేసినవాడు అందరినీ ఎలా గెలుస్తాడో అలా తన ఆజ్ఞ చేత అందరూ ఔదలదాల్చేటట్టుగా చేసినవాడు ధర్మరాజు. ప్రీతర్ధిజనుల సచేతన త్యాగధ్వజములుగా అన్ని దేశముల నిలిపి. మనం కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం, చాలా గొప్ప గొప్ప రాజులు పూర్వకాలంలో దండయాత్రలు చేసి వివిధ నగరాలకి వెళ్ళి కోటలన్నింటినీ కూడా గెలిచినప్పుడు ఆయా ప్రాంతముల యందుండేటటువంటి దేవాలయాలకి కానుకలిచ్చి ఒక పెద్ద దాన పట్టా ఒకటి రాయించి గోడ మీద పెడతారు. ఏదో ఫలానా మహారాజు గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన దేవేరుల పేరు మీద ఇన్ని కిరీటాలు, ఇన్ని వజ్రాలు, ఇన్ని మణిహారాలు, ఇన్ని కంకణాలు, ఇన్ని కేయూరాలు స్వామివారికి బహూకరించాడు అని. అది చదివితే తెలుస్తుంది. చైతన్యమైనటువంటి కీర్తి పతాకాలు ఎగరేశాట. పతాకం ఎగరేశాడంటారు, కీర్తి పతాకం అంటే ఆయన గెలిచాడని గుర్తు, ఆయన రాజ్య పతాకాన్ని ఎగరేస్తారు. అక్కడ ధర్మరాజు గారు కీర్తి పతాకాలు ఎగిరేవిట. ఎలా అంటే చేతన కీర్తి పతాకములటవి, చైతన్యంతో ఉన్న కీర్తి పతాకాలు. ఆయన దగ్గరికి వచ్చి మాకు ఇది కావాలి అని అడిగితే ఇది వీడికి ఇవ్వడం వల్ల వీడు వృద్ధిలోకి వస్తాడన్న ప్రతి వాడికి కూడా దానం చెయ్యడం వల్ల ఎక్కడికి వెళ్ళినా వృద్ధిలోకి వచ్చిన వాడు ధర్మరాజు గారి యొక్క దానగుణం గురించి చెప్పుకోనివాడు లేడు. అలా చెప్పుకుంటుంటే ఆయన కొత్తగా ఇక కీర్తి పతాకాలు పెట్టుకోవలసిన అవసరం లేదు, మాట్లాడే కీర్తి పతాకాలు పెట్టాడు ఊరూరా. అంటే అన్ని దానాలు చేశాడు. అంత గొప్పవాడయా ఈ ధర్మరాజు. దిక్కులన్నింటను తెలుపారు పూతగా వించే ఉజ్వల యశో విభ్రమంబు. వెన్నెల ఏదో తెల్లటి పూత కింద ఉంటుంది, అదొక గొప్ప విశేషం. ఆ తెల్లతనం ఉందే, ఆ తెల్లతనం కీర్తికి చిహ్నం, ఆ తెల్లతనం నిర్మలత్వానికి చిహ్నం. అందుకే ఒక్కొక్క చోట పరమ ప్రేమతో చెప్పవలసి వస్తే ఆ తెలుపుతో చెప్పేయడం చాలా తేలికగా చెప్పేస్తారు. వెన్నెల చాలా తెల్లగా ఉంటుంది. అందున ఏ కార్తీక మాసం లాంటి మాసాలు అనుకోండి, అప్పుడు పిండి ఆరబోసినట్టుగా అది తెలిపేగా. ఏ రైలులోనో గోదావరి నది దాటి వెడుతూ కిటికీ పక్కన కూర్చుని చూస్తే పౌర్ణమి వెన్నెలలో నదికి రెండు వైపులా రిల్లు పొదలు ఊగుతున్నాయి అనుకోండి, తెల్లగాను. అసలు ఆ అందం, ఆ వెన్నెలలో గోదావరి, ఆ అందం వేరు. అసలు ఇంత చల్లతనాన్ని ఇంత తెల్లతనాన్ని కలిపి ఇంత అందంగా పూత పులియచ్చా? వెన్నెల విరిసింది కాదు, పూత, తెల్లటి పూత పూశారనుకోండి, అటువంటి తెలుపు పూత ఎవరు పూస్తారండి? ఒక్కొక్కటి ఆ ప్రేమ ఆవిష్కారానికి ఆ తెలుపును అంత అందంగా వాడతారు. వెన్నెల పూత అంటే ఓ రంగు వేశారనుకోండి, తెల్ల రంగు వేశారనుకోండి, అది రంగు కదా అని ఏమీ చల్లగా, అంటే కంటికి చూసినప్పుడు తెలుపు చల్లగా ఉండొచ్చు, కానీ ఆ వేసిన రంగు ఆ చల్లగా ఉండాలని ఏం లేదు, అది వేడిగా ఉంటుంది రంగు అన్నది. కానీ వెన్నెల చల్లగా ఉండి ఊరంతా పూత పూసినట్టు వెన్నెలుంటే ఊరు చల్లన, అది చూసిన మనసుకి చల్లన. అందుకే ఎక్కడో ఒక కవి మహానుభావుడు ఇటువంటి ప్రజ్ఞా విశేషంతో ఒక గొప్ప మాట అన్నాడు. నేనైతే ఆకూరెమ్మ, తానైతే వెన్నెల వెల్ల. బా, ఎంత పెద్ద మాట! తానైతే వెన్నెల వెల్ల, వెల్ల అంటే సున్నం, ఆమె వెన్నెల వెల్ల, నేనైతే ఆకు కొమ్మ. ఇంటికి పాకేస్తే ఆకులు కొమ్మలు వేస్తారు, ఆకు కొమ్మ ఎండిపోతాయి. వెన్నెల వెల్ల చల్లగా ఉంటుంది. ఆ వెన్నెల వెల్ల వెళ్ళిపోతే వెలవెలబోతుంది. అందుకని ఆయన ఏదో దానికి తర్వాత మిగిలిన విషయాలు చెప్పాడు. కానీ అదొక అద్భుతమైన ఆలోచన. మంచి ఎక్కడున్నా అభినందించగలగడం తప్పని నేను అనుకోను. కాబట్టి ధర్మరాజు గారి గురించి అర్జునుడు అంటాడు, దిక్కులన్నింటను తెలుపారు పూతగా వించే ఉజ్వల యశో విభ్రమంబు. అన్ని దిక్కులలో తన యొక్క కీర్తి అన్న తెలుపు అద్దేశట ధర్మరాజు గారు. అంతటి యశో మూర్తి అయ్యా ఈ ధర్మరాజు గారంటే. రాజసూయాధర ప్రవర్తకుడు, నిత్య సత్య భాషా మహావ్రతశాలి, పాండురాజ దుగ్ధ పయోనిధి ధర్మరాజు సుమ్ము. మత్స్యావనీ రమణ, ఇతడు ఓ మత్స్యదేశపు రాజా, నీ పేరు చెప్పు, 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 నీ పేరు చెప్పు,
నువ్వు మత్స్యదేశానికి రాజువి, ఈయన రాజసూయం చేసినవాడు, ఈ భూమి మీద ఉన్న రాజులందరినీ గెలిచినవాడు, చక్రవర్తి. ఆయన నువ్వు పైన కూర్చుంటే కింద కూర్చుంటాడా? ఆయన కూర్చోవద్దు, ఇన్నాళ్ళు కూర్చున్నాడు. నీ అదృష్టం అజ్ఞాతవాస నియమం చెల్లింప చేసుకోవడానికి. కాబట్టి నిత్య సత్యభాషా మహావ్రతశాలి, ఆయన నోటి మాట అబద్ధం కాదు, నిత్యము సత్యము మాట్లాడేటటువంటి వాడు. పాండురాజు యొక్క కుమారుడు, మహానుభావుడు, అదిగో ఆ ధర్మరాజు అని పరిచయం చెయ్యగానే విరాట మహారాజు గారు గబగబా వెళ్ళి ఆ సింహాసనంలో కూర్చున్నటువంటి ధర్మరాజు గారి యొక్క పాదములకు తన నిన్నుదురు సోకేటట్టుగా, తగిలేటట్టుగా పట్టుకుని నమస్కరించి ఆనందపడిపోయేట. ఇన్నాళ్ళు నా దగ్గర అజ్ఞాతవాసం చేశారా మహానుభావ? ఏమి నా భాగ్య విశేషం? ధర్మరాజు ఏమిటి, నా కొలువులో 13 ఏళ్ళు ఉండడం ఏమిటి, నేను ఆయనతో మాట్లాడడం ఏమిటి, ఆయనతో ఆడడం ఏమిటి, ఆయన ఇక్కడ సంతోషంగా అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకోవడం ఏమిటి అని ఏరి మిగిలిన సోదరులు ఏరని అడిగాడు. అప్పుడు ఒక్కొక్కరిని అందరినీ పరిచయం చేశారు. ద్రౌపదీదేవిని పరిచయం చేశారు. అందరూ పరమ సంతోషాన్ని పొందారు. తదనంతరం ఆ ఉత్తర ఆమెని అర్జునుడికిచ్చి వివాహం చెయ్యాలి అని అనుకున్నారు. కానీ ఆ ఉత్తరని అర్జునుడికిచ్చి వివాహం చెయ్యాలి అని అనుకున్నా అర్జునుడు గురువుగా ఆమెకి పాఠం చెప్పాడు కాబట్టి, ఆమెని మనసులో శిష్యురాలిగా చూశాడు కాబట్టి, ఆమె కుమార్తె అవుతుంది కాబట్టి నేను ఆమెని వివాహం చేసుకోను. కానీ ఆత్మావై పుత్రనామాసి, నా కుమారుడైన అభిమన్యుడికి భార్యగా ఆమెని అంగీకరిస్తాను, కోడలుగా స్వీకరిస్తానన్నాడు. చక్కగా ఆ విరాట పర్వం యొక్క పరిసమాప్తి ఉత్తరాభిమన్యుల యొక్క వివాహంతో ఎంతో గొప్పగా జరిగిపోయింది. అవతల మనసులో ఆక్రోశంతో ఉన్నటువంటి దుర్యోధనుడిలో మాత్రం ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. ఇంకా ఎక్కడో చిన్న ఆశ. అయిపోయిందంటావా నిజంగా 13 ఏళ్ళు? అయిపోయిందంటావా నిజంగా 13 ఏళ్ళు? భీష్మాచార్యుల వారు చెప్పినా కూడా ఇంకా మనసులో ఎక్కడో అపనమ్మకం. విచిత్రం ఏమిటో తెలుసా? ధర్మరాజు చెప్తే నమ్ముతాను, అయిపోయింది. అది ధర్మరాజు అంటే. భీష్ముడు చెప్పిన అపనమ్మకంట, ధర్మరాజు చెప్తే నమ్ముతాట. అంటే నిజంగా మళ్ళీ 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యవలసి వచ్చినా కూడా అలా నిజంగా 13 ఏళ్ళు పూర్తవకపోతే అయిపోయాయని అబద్ధం చెప్పి మాత్రం ధర్మరాజు గారు ఊళ్ళో ఉండడానికి ఇష్టపడడు. మేము పూర్తవక ముందు కనబడిపోయామని నిజం చెప్పేస్తాడు. ఆయన అబద్ధం ఆడడు. అంత నమ్మకం దుర్యోధనుడికి. కానీ అంత అబద్ధమాడని మహానుభావుడు, ఆయన రాజ్యం నేను కబళించచ్చా అండవు. అబద్ధం ఆడకపోవడం ఆయన బలహీనత అంటే అది కొంప ముంచేసింది. ఇతరుల యొక్క ధర్మం నీకు బలహీనతగా కనిపించకూడదు. ఆయన ధర్మాత్ముడు, ఓర్పు పట్టాడంటే ఆ ధర్మాన్ని సరిగా అర్థం చేసుకో. అర్థం చేసుకోకపోతే పాడైపోతాం. అదే దుర్యోధనుడికి జరిగింది భారతంలో. అందుకే ధర్మరాజు చెప్తే ఒప్పుకుంటా అని ఒక దూతని పిలిచి, ధర్మరాజునే వెళ్ళి అడుగు, నేను అడిగానని చెప్పు, నిజంగా అయిపోయిందా 13 ఏళ్ళు అని అడుగు. ధర్మరాజు గారు 13 ఏళ్ళు అయిపోయింది అన్నాడు అనుకో, ఇక వాదన లేదు, అయిపోయినట్టే 13 ఏళ్ళు. భీష్ముడు చెప్తే నమ్మట, ధర్మరాజు చెప్తే నమ్ముతాట. అంటే ధర్మరాజు గారి మాటని ఆగర్భశత్రువైన దుర్యోధనుడు కూడా శంకించాడంటే ఆయన శీలం గురించి ఏం చెప్పాలి? నిజంగా అది ఆయనకి ఎంత గొప్ప కితాబిస్తున్నట్టు. కాబట్టి ఒక దూతని పంపించాడు. ఆ దూత వచ్చి అడిగాడు, అయ్యా 13 ఏళ్ళు అయిపోయాయా, మా రాజుగారికి అనుమానంగా ఉంది, కనుక్కురమ్మన్నారు. అరణ్యవాస అజ్ఞాతవాసాలు పూర్తయ్యాయా అని అడిగారు. అడిగితే ధర్మరాజు గారు అన్నాడు, నిండే సమయాబ్దములు నింకొండనలేదు, ఇప్పుడు చని సుయోధనుతో భీష్ముండును గురుడును వినగా నిండెననుము, నిండే నిండే నిక్కంబునకు. ఓ దూత, దుర్యోధనుడి పనుపున వచ్చావు కదా, 13 సంవత్సరముల కాలము పూర్తయిపోయింది, అయిపోయింది, అయిపోయింది. సత్యం 3 మాటలు చెప్తున్నా. నీకేం అనుమానం అక్కర్లేదుగా. మళ్ళీ ధర్మరాజు గారు ఓ మాట చెప్పాడా 3 మాటలు చెప్పాడా అని అనుమానపడక్కర్లేదు. 13 ఏళ్ల కాలం పూర్తి అయిపోయింది, అయిపోయింది, అయిపోయింది. ఇది మీ రాజుగారు ఒక్కడు ఉన్నప్పుడు చెప్పకు.
మీ రాజు వింటూ ఉండగా ధర్మరాజు ఈ మాట అన్నాడని సభలో ఉన్న సమయంలో సుయోధనుడి దగ్గర భీష్ముండు గురుడు భీష్మాచార్యుల వారు ద్రోణాచార్యుల వారు ఎంతటి మహాత్ములో ధర్మరాజుకి తెలుసు. వాళ్ళు ఉండగా చెప్పు, నాది తప్పు అయితే వాళ్ళు చెప్తారు, వాళ్ళు నిజంగా నాది తప్పు అంటే నేను వెళ్ళిపోతాను. అది ఆయన హృదయం. వాళ్ళు తప్పని అనరు. ఎందుకనంటే నేను చెప్తున్నది సత్యం. వాళ్ళ ఎదుడుకుండా చెప్పు, మీ ప్రభువుతో కాదు, వాళ్ళు అనాలి. ఎవరికి పెద్దరికం ఇచ్చాడో చూడండి. అసలు నిజంగా అటువంటి వాడికి జవాబు చెప్పాలా? అక్కడ భీష్ముడు లేడా, ద్రోణుడు లేడా, అంత లెక్కెట్టుకోవడం రాదా అనొచ్చు. కానీ ఆయన అలా అనలేదు. 13 ఏళ్ళు పూర్తయిపోయాయి, ఇందులో ఎంత మాత్రం ఇక అనుమానం అక్కర్లేదని నేను మీ ప్రభువుకి చెప్పానని చెప్పు అని కబురు చేశాడు. వచ్చిన దూత దుర్యోధనుడికి చెప్తాడు కదా. దుర్యోధనుడు నిరాశ నిస్పృహలకి గురయ్యాడు. అయ్యో, మనం ఏదో పెద్ద ఆశ పెట్టుకున్నాం, ఇంకేముంది, అజ్ఞాతవాసంలో కనిపెట్టలేకపోతామా, మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళకపోతారా, ఓ సంవత్సరం అజ్ఞాతవాసం చేయకపోతామా, రాజ్యభోగాలు మనం శాశ్వతంగా అనుభవించకపోతామా, పాండవుల రాజ్యానికి దూరమై చాలా బాధతో అలా జీవితాలు గడపకుండా ఉంటారా అని పెట్టుకున్నటువంటి ఆశలు చేసినటువంటి కుట్ర భగ్నమైపోయాయని విశేషమైనటువంటి బాధకి లోనయ్యాడు. యువతల ధర్మరాజు గారు వాళ్ళు పరమ సంతోషాన్ని పొందారు. ఈ ఘట్టాన్ని ఇక్కడతో పూర్తి చేస్తూ మళ్ళీ తిరిగి సోమవారం నాడు సాయంకాలం 7 గంటలకి కలుసుకున్నప్పుడు మహాభారతంలో ధర్మరాజు గారు అన్న విషయం మీద ప్రవచనాన్ని కొనసాగిస్తాను. ఆదివారం నాడు మాత్రమే నేను సెలవు తీసుకుంటున్నాను ప్రవచనానికి. కానీ నాకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఒక కార్యపు ఒత్తిడి దృష్ట్యా, నేను హాజరు కావలసిన శుభకార్యాల దృష్ట్యా రేపు కూడా నేను సెలవు తీసుకోవలసి వచ్చింది. అందుకని అది నేను వెళ్ళకపోతే బాగుండదు కాబట్టి శుభకార్యాలన్నవి వెళ్ళి తీరాలి. ధర్మరాజు గారు అంతటి వాడు బంధుప్రీతి గురించి చెప్పాడు. అందుకని శని ఆదివారములు రెండూ కూడా ప్రవచనానికి రాలేను. సోమవారం నాడు సాయంకాలం 7 గంటలకి తదనంతర విశేషాలన్నిటి గురించి ప్రవచనం కృష్ణ పరమాత్మ చేయించినంత మేర చేస్తాను. దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించెదరుగాక. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఒక మనిషి జీవితంలో సర్వతోముఖాభివృద్ధిని పొందాలి అంటే ప్రధానమైనటువంటిది ధర్మం. ధర్మాచరణము చేస్తూనే లౌకికమైనటువంటి ప్రజ్ఞ కూడా ఉండాలి. దేశకాలాదులను దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు ఎక్కడ ఎలా వ్యవహరించాలి అనేటటువంటి వ్యావహారిక జ్ఞానము తెలియనటువంటి వాడు జీవితంలో రాణించేటటువంటి అవకాశం ఉండదు. అన్ని కష్టాలు పడిన తరువాత, అన్ని ఎదురు దెబ్బలు తిన్న తరువాత ధర్మరాజు గారు ఖచ్చితంగా కొంత అనుభవాన్ని సాధించి ఉండాలి. ఆయన ఇప్పుడు అంత అనుభవాన్ని పొంది ఉన్నాడు అన్న విషయం దేని చేత ద్యోతకమవుతుంది అంటే ఆయన యొక్క మాట పరిణతి చేత తెలియాలి. ఎందుకనంటే ఒక వ్యక్తి చాలా అనుభవాన్ని గణించాడు అన్న విషయం సాధారణముగా దేని వలన అభివ్యక్తమవుతుంది అంటే ఆయన యొక్క మాట వలన తెలుస్తుంది. ఎంతో అనుభవం ఉన్నవాడు తొందరపాటు లేకుండా మాట్లాడేటప్పుడు ఎక్కువ ఆలోచన చేసి కార్యసాధకుడై ప్రవర్తిస్తాడు. ధర్మరాజు గారిలో కూడా అటువంటి పరిణతి, అటువంటి దూరదృష్టి, గొప్ప వ్యూహరచన నైపుణ్యం, ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని కూడా తనకి అనుకూలంగా మార్చుకోగలిగినటువంటి సమయోచిత ప్రజ్ఞ పుష్కళంగా కనిపిస్తాయి. అవి లేనివాడు జీవితంలో ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని సాధించడం సాధ్యం కాదు. ఎందుకని అంటే అరణ్యవాస అజ్ఞాతవాసములు పూర్తయిపోయి
ఉత్తరాభిమన్యుల వివాహం అయిపోయింది. పాండవులు ఉపప్లవ్యానికి చేరుకున్నారు. అరణ్యవాస అజ్ఞాతవాసాలు చేసిన తరువాత పాండవులకు రావలసినటువంటి రాజ్యభాగం పాండవులకు రావాలి. అలా రాకపోతే యుద్ధం చేయడం వినా మార్గం ఉండదు. కానీ దానికన్నా ముందు సాధ్యమైనంత వరకు రాయబారం ద్వారా ఆ కార్యక్రమాన్ని సాధించుకునేటటువంటి ప్రయత్నం చెయ్యకుండా తిన్నగా యుద్ధానికి వెడితే ఇన్నాళ్ళు వీళ్ళు పడినటువంటి శ్రమ నిష్ఫలమైపోతుంది. ధర్మరాజు గారు తొందరపడ్డారు అంటారు. ఒక పక్క రాయబారానికి ప్రయత్నం చేస్తూనే వేరొక వైపు నుంచి రాయబారం విఫలమైతే యుద్ధం జరగవలసి ఉంటుంది. కాబట్టి ఆ యుద్ధంలో తాను కూడా అనేక మంది స్నేహితుల యొక్క మద్దతుని స్వీకరించవలసి ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణమైనటువంటి ప్రయత్నముల యందు నిమగ్నం కావాలి. దూరదృష్టితో ద్రుపద మహారాజు గారు చేసినటువంటి సూచనని దృష్టిలో పెట్టుకున్నటువంటి ధర్మరాజు అనేక మంది రాజులకి సైన్య సహాయం కోసం కబురు చేశాడు. అలా కబురు చేయబడిన వారిలో శల్యుడు కూడా ఉన్నాడు. శల్యుడు మద్రదేశాధిపతి. ఆయన మాద్రి యొక్క సోదరుడు. ఆ కారణం చేత నకుల సహదేవులకు మేనమామ. లోకంలో మేనమామల ముద్దు మీలైన ముద్దు అని ఒక సామెత. సాధారణంగా మేనమామ మేనల్లుళ్ళ యొక్క అభ్యున్నతిని కోరుకుంటూ ఉంటాడు. క్లిష్టమైన స్థితి ఏర్పడి ఉన్నది. భారత యుద్ధం జరగవలసినటువంటి సందర్భం కనపడుతోంది. రాయబారములు ఫలిస్తాయనేటటువంటి నమ్మకం లేదు. ద్రుపద పురోహితుడు వెళ్ళి చెప్పినటువంటి రాయబార వాక్యాలు, శాంతి వాక్యాలు ధృతరాష్ట్రుడి యొక్క చెవికి ఎక్కలేదు. ఆయన వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించకుండా మేము వేరుగా ధర్మరాజు గారికి కబురు చేస్తామని ఆ సమయానికి నచ్చచెప్పి ద్రుపద పురోహితుడిని పంపించేశాడు. అటువంటి సమయంలో యుద్ధానికి ఎవరి ప్రయత్నం వారు చేసుకుంటున్నప్పుడు మద్రదేశాధిపతి అయినటువంటి శల్యుడు సహజంగా పాండవుల వైపు నిలబడాలి. ఎందుకంటే చాలా ఆత్మీయ బంధువులలో ఒకడు కాబట్టి. ఆయన కూడా అటువంటి ఆత్మీయత కలిగిన వాడే. అందుకే ఉపప్లావ్యంలో ఉన్నటువంటి పాండవులకు తన సైనిక సహకారాన్ని అందించాలని, జరగబోయేటటువంటి యుద్ధంలో పాండవ పక్షాన నిలబడి యుద్ధం చెయ్యాలని కృతనిశ్చయం చేసుకుని తన దగ్గర ఉన్నటువంటి చతురంగ బలాలతో ధర్మరాజు గారి యొక్క సేవ కోసం, ధర్మరాజు గారికి యుద్ధంలో సాయపడడం కోసం బయలుదేరి వెడుతున్నాడు. అలా వెడుతున్నప్పుడు శల్యుడి యొక్క బలహీనతని పసిగట్టినటువంటి వాళ్ళలో దుర్యోధనుడు కూడా ఉన్నాడు, ధర్మరాజు గారు కూడా ఉన్నారు. అందుకే నేను దుర్యోధనుడు కూడా అన్న మాట వాడాను. ఆయన పొగట్టలకి లొంగిపోతాడు శల్యుడు. అందుకే ఆయన ప్రయాణిస్తున్నటువంటి మార్గం అంతా కూడా పందిళ్ళు వేసి ఆయన యొక్క మనోరంజకత్వం కొరకు కావలసినటువంటి సౌకర్యములన్నీ ఏర్పాటు చేసి ఆయన సైన్యము, ఆయన వాహనములు ఏ ఇబ్బంది పొందకుండా చక్కగా విశ్రాంతి పొందడానికి కావలసినటువంటి సమస్త సదుపాయములను ఏర్పాటు చేసి అప్పటి వరకు ధర్మరాజు గారి ఇవన్నీ చేస్తున్నారనుకుంటున్నటువంటి శల్యుని దృష్టిలో పడడానికి వీలుగా సరి అయిన సమయంలో దుర్యోధనుడు ఆయన ముందుకెళ్ళాడు. ఈ ఏర్పాట్లు చేస్తున్నవాడు ధర్మరాజు కాదు, తన మీద ప్రీతితో దుర్యోధనుడు చేస్తున్నాడు అని తెలుసుకున్నటువంటి శల్యుడు ముందు వెనుకలు ఆలోచించకుండా తనని సంతోషపెడితే చాలు, పొగిడితే చాలు, తన మనసు పొంగితే చాలు, ముందు వెనుకలు ఆలోచించకుండా ఏ పనైనా చేయడానికి సిద్ధపడతాడు. కనుక దుర్యోధనుడికి మాటిచ్చాడు, తప్పకుండా నేను నీకు సైనిక సహాయం చేసి యుద్ధంలో నీ పనుపున నిలబడతానని. కానీ మనసులో ప్రేమ మాత్రం ధర్మరాజు గారి మీద. అందుకే ఒకసారి ఉపప్లావ్యానికి వెళ్ళి ధర్మరాజు గారిని చూసి యుద్ధంలో సహాయం చేయడానికి నీ దగ్గరికి వస్తానన్నాడు. మనసు ఒకచోట, తాను సేవించడం ఒకచోట. అందుకని దుర్యోధనుడి దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి ప్రయత్నపూర్వకంగా ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాడు. ఆ వెళ్లే ముందు దుర్యోధనుడు అన్నాడు, మీరు నాకు ఇచ్చిన మాట మరిచిపోకండి సుమా అన్నాడు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ధర్మరాజు గారి మీద ఉన్న సహజమైన ప్రేమతో పాటుగా ధర్మరాజు గారు ఏమైనా ఎక్కువ సంతోషపెడితే మళ్ళీ మాట మారుస్తాడేమోనన్న భయంతో, అలాగే నీకు ఇచ్చిన మాట మరిచిపోనని దుర్యోధనుడికి మాటిచ్చి ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాడు. ధర్మరాజు గారు అంతకన్నా లౌకిక ప్రజ్ఞ కూడా కలిగినవాడు.
ఒక మనిషిని సంతోషపెట్టడానికి ఇంత ఖర్చు పెట్టి ఇన్నే చెయ్యక్కర్లేదు. అందరూ ఎదురొచ్చి స్వాగతం పలికితే చాలు, ఎంతమంది ఎదురొచ్చారో అని సంతోషపడిపోతాడు. బేల మనసు. అందుకని ఆ శల్యుడు వచ్చినప్పుడు ధర్మరాజు గారు, సోదరులు, సుభద్ర, అభిమన్యుడు వీళ్ళందరూ ఎదురెళ్ళి స్వాగతం పలికి తీసుకొచ్చి ఉచితాసనం మీద కూర్చోపెట్టి అర్ఘ్యపాద్యాదులిచ్చి గౌరవించాడు. ఇంత గౌరవించేటప్పటికీ శల్యుడు పొంగిపోయి ధర్మరాజు గారి యొక్క అరణ్యవాసము అజ్ఞాతవాసము గురించి ప్రస్తావన చేసి ఆయన యొక్క ధార్మిక నిష్టని పొగిడి నీకేం కావాలి కోరుకోమన్నాడు. అయితే అలా కోరుకో అని చెప్పడానికి ముందే ఒక మాట చెప్పాడు. నేను వచ్చేటప్పుడు మార్గమధ్యంలో ఎన్నో సౌకర్యాలను దుర్యోధనుడు ఏర్పాటు చేశాడు. ప్రీతి చెందినటువంటి నేను దుర్యోధనుణ్ణి వరమడగమన్నాను. ఆయన తన పక్షాన యుద్ధం చేయమని అడిగాడు. తప్పకుండా చేస్తానని మాట ఇచ్చాను. కాబట్టి ఇప్పుడు నీ పక్షానికి రమ్మని మాత్రం అడక్కు. అసలు ఎటువైపు యుద్ధం చేయడానికి బయలుదేరాడు? బయలుదేరింది ధర్మరాజు గారి కోసం. మాటిచ్చింది దుర్యోధనుడికి. అది వచ్చి మళ్ళీ ధర్మరాజుకి చెప్పాడు. చెప్పి ఇది తప్ప ఇంకేమైనా అడుగన్నాడు. ఇంకొకడైతే చటుక్కున బయటపడి తొందరపడి చీకాకు పడతాడు. మీరు మాకు బంధువు కదా, మీరు మాకు మేనమావ కదా, మేమింత ఆపదలకు లోనయ్యి యుద్ధమునకు సిద్ధపడుతున్నటువంటి వేళ మా శత్రువుకి స్నేహహస్తాన్ని అందించడం అమర్యాద కదా అని నిలదీస్తాడు. కానీ ధర్మరాజు గారు అలా అనలేదు. ఆయన యొక్క లౌకిక ప్రజ్ఞకి తార్కాణం. ఏమీ బయటపడలేదు. చక్కగా నిభాయించుకున్నాడు. నిభాయించుకోవడం కాదు, ఎంత అందంగా మాట్లాడాడంటే, మేలు చేసి తిరి ఒక్కని మిచ్చి వారి కోర్కి తీర్చుట పెద్దల గుణము కాదే, అది మదీయ చిత్తమునకు హర్షకరము, తివిరి ఒక్కటి వేడెద అవధరింపు. చాలా మంచి పని చేశారు. ఎందుకనంటే శల్యుడు చేసిన పనిని కాదన్నారనుకోండి కోపం వస్తుంది, కార్యాన్ని సాధించలేదు. ఎవడి కంటితో వాడి కంట్లోనే, ఎవడి వేలితో వాడి కంట్లోనే పొడవాలి. అటువంటి బలహీనత ఉండి చెయ్యరాని పని చేసిన వాడి విషయంలో ఆ బలహీనతనే ఉపయోగించి దుర్యోధనుడికి కాకుండా చెయ్యాలనుకున్నాడు. ఎందుకని అంటే దుర్యోధనుడు చేసిన పని మంచి పని కాదు కదా. ఇటువైపుకు బయలుదేరి వస్తున్న వీళ్ళమేనమావని సంతోషపెట్టి చాటుమాటు నుండి ఎదుటబడి తన వైపుకి తిప్పుకోవడం ఏమిటి? అర్థం లేని పని. అందుకే ధర్మరాజు కూడా అంత చమత్కారం చూపించాడు. మేలు చేసి తిరి చాలా మంచి పని చేశారు. ఒక్కరి